భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ కానీ ప్రభువా మాకు ఏ రూపము లేదు నాయన. నువ్వే దేవుడివై ఉన్నావు ప్రభువా, నీకే స్తుతులు చెల్లించుకుంటా ఉన్నావు ప్రభువా. నీ నామం మాత్రమే స్తుతి నమ్మదగినది తండ్రి. నిరంతరము నీవు మాత్రమే స్తోత్రాలుడో ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను మేము ఆరాధించుకుంటున్నాం ప్రభువా. నీ నామాన్ని గణపరుస్తున్నా ప్రభువా. నిన్ను గొప్ప చేస్తా ఉన్నా ప్రభువా. నీ పరిశుద్ధ నామాన్ని స్తుతి కలుగును గాక తండ్రి. ఎల్లప్పుడూ నువ్వు ఆరాధన పాత్రుడు ప్రభువా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ నామం స్తుతి నమ్మదగినది ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నా ప్రభువా. నువ్వు చేసిన మేలన్నిటి వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. దేవా, ముఖ్యంగా ప్రభువా మమ్మల్ని విమోచించిన దేవుడో ప్రభువా. మమ్మల్ని పూర్వపు స్థితికి తెచ్చిన దేవుడో ప్రభువా. దేవా, మన రక్తముతో కొన్న దేవుడో ప్రభువా. అందరూ బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మా కొరకు వదిలించబడిన గొర్రె పిల్లానికి స్తోత్రములు తండ్రి. మా రక్షణకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మా విమోచనను బట్టి నిన్ను మహిమపరుచుకొనుచున్నాము నాయన. దేవా, నువ్వు అనేకమైన కార్యాలు మాకు జరిగించావు తండ్రి. నీ దక్షిణ హస్తమే గొప్ప కార్యాలు చేసింది ప్రభువా. దేవా, మమ్మల్ని పాపముల నుంచి విమోచించిన దేవుడవు నీవే ప్రభువా. మాకు పాప క్షమాపణ ఇచ్చిన తండ్రి నీవే నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామన్నా ప్రభువా. మా పాపములన్నింటినీ ప్రభువా మరుపనే సముద్రంలో పడవేసిన దేవుడవు ప్రభువా. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, చివరి దినాలలో ప్రభువా మా కొరకు ఇచ్చినటువంటి ఆ కృప వర్తమానాన్ని బట్టి ప్రభువా హృదయపూర్వకంగా శుద్ధిస్తున్నాము నాయన. దేవా, మరి ఇదిగో తండ్రి, మమ్మల్ని విమోచించడానికి ప్రభువా. దేవా, మా స్థితిని మాకు తెలియచేయడానికి ప్రభువా. మేము ఎవరమై ఉన్నామో మిమ్మల్ని గుర్తించడానికి ప్రభువా నువ్వు పంపించినటువంటి గొప్ప వర్తమానాన్ని బట్టి శుద్ధిస్తున్నాము నాయన. నీ పరలోక సింహాసనం ఎదురు నుంచి పంపించావు ప్రభువా. దేవా, నిశ్చయముగా నీ సింహాసనం ఎదురు నీ స్వరం వచ్చిందని నమ్ముచున్నాము నాయన. ఇది మా కొరకే వచ్చిందని నమ్ముచున్నాము నాయన. నీకే మహిమ చెల్లిస్తా ఉన్నాము నాయన. దేవా, మరి ఇదిగో తండ్రి, ముఖ్యంగా ఇక్కడ నాయన జరిగిస్తున్న పరిచయం బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ దాసుడు ఇదిగో నాయన మరి నెహెమ్యా గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. తనకిచ్చిన పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా ప్రభు ఇదిగో నాయన వర్తమానంలో నడిపించు ప్రభువా. దేవా, మరి ఇదిగో తండ్రి, వర్తమానంలో ఈ సంఘమును నడిపి పెంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి దాసుడు ఎంత వసతి కోటలు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువా. రాత్రి కాలంలో మీరు నీకు దాసుడు నిలబెట్టుకుని ప్రభువా మీరు మాట్లాడాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో 2వ కోటలో మేము ప్రవేశించాం ప్రభువా. ఈ ఉదయకాల కోటను కూడా నీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించాలి ప్రభువా. నీ దాసునిపై నీ అభిషేకం ఉంచుతామని నమ్మిస్తున్నాము నాయన. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా ప్రభు ఈ ఉదయకాలం కూడా ప్రభు మీరు మాట్లాడిన ప్రభువా. నీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడిన ప్రభువా. రంగం పైకి మీరు దిగినట్టు ప్రభువా. మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతారు సెలవిచ్చా ప్రభువా. నిశ్చయముగా ఆ వాగ్దానం మా మధ్యలో నెరవేరును కాక ప్రభువా. మీ దాసు నుంచి మాతో మాట్లాడిన ప్రభువా. ప్రతి ఒక్కరికి ఏది అవసరం నీకు తెలుసు నాయన. మాకు ఏది అవసరం మెరుగు ఉన్న దేవుడు నాయన. దేవ, మమ్మల్ని పైకి లేపడానికి దేవ, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభువా. ఇంకా మేము ఏమై ఉన్నామో గుర్తించడానికి ప్రభువా. మాకు ఎంతటి ప్రత్యక్షత కావాలో ప్రభువా నిశ్చయముగా దైశ్యమని ప్రార్థిస్తున్నాము నాయన. నువ్వు ఇస్తావు నమ్ముచున్నాము నాయన. ఈ దాసు నుంచి మాట్లాడిన ప్రభువా ప్రతి వారితో మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి సహోదరుని దర్శించండి. దేవా, మరి అబ్రహాంతో నువ్వు ఒక స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడావు ప్రభువా. ఇప్పుడు మేము అబ్రహాం సంతానమై ఉన్నా ప్రభువా. నిశ్చయముగా అదే కోణంలో మాతో కూడా మాట్లాడు ప్రభువా. స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతండ్రి. ప్రతి సహోదరులతో మాట్లాడిన ప్రభువా. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా సంధించాను ప్రభువా. నిశ్చయముగానే నువ్వు మాట్లాడుతుండగా ప్రభువా ఆ అమ్మాయి దారిలో ఆ శిష్యులు చెప్పుకున్నట్లుగా మా హృదయములు మండలేదని ప్రభువా మేము కూడా చెప్పులు కాదు ప్రభువా. మేము అలా చెప్పవాలని ఆశపడుతున్నాం తండ్రి. మమ్మల్ని ఎల్లప్పుడూ మండించేది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. దాసుని మమ్ములను జరగబోయే ఇంకా కోటాలను నీ బలమైన హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఈ సమయాన్ని అయ్యగారికి అర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరియు నన్ను ప్రేమతో ఆహ్వానించి దేవుని యొక్క వాక్యమును బోధించుటకు ఈ సమయమును నాకు ఇచ్చిన పాస్టర్ నెహెమ్యా గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అనేక మంది దేవ సేవకులు ఉన్నారు. వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయము కొద్దిగా చిన్న వర్తమానం చెప్తాను.
ఏమి అనుకోకండి. సాయంత్రం నుండి మనం ఈ తక్కువ వర్తమానంలోకి వెళ్తాము. ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది. ఆ తర్వాత సాయంత్రం నుండి మనము ఇంకా ఎక్కువ విషయాలు మనం చూసుకుంటాము. అయినా ఒకేసారి అంత ఆహారం పెడితే బాగుండదు, అది తినలేదు కూడా. సో నెమ్మదిగా రావాల్సింది. హల్లెలూయా. ఒక రాత్రిలో నీ కొడుకు 2 ఏళ్ల కొడుకు 10 ఏళ్ల కొడుకు కావాలంటే కుదరదు, టైం పడుతుంది దానికి. చాలామంది ఏంటంటే ఒక రాత్రిలోనే మెసేజ్ అంతా నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఒక రాత్రిలో మెసేజ్ రాదు. ఒక రాత్రిలో మెసేజ్ నేర్చుకోలేదు, తప్పకుండా సమయం పడుతుంది. నేను ఈరోజు ఈ వర్తమానం ఇంతవరకు నేర్చుకున్నానంటే 15 ఏళ్ళు పట్టింది నాకు. 15 years. నా స్పిరిచువల్ నా ఆత్మ సంబంధమైన వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు నా వయసు. సో అది తెలుసుకోవాలన్నా, ఆ ప్రత్యక్షత రావాలన్నా సమయం పడుతుంది. ఒక రాత్రిలోనే అంతా తెలిసిపోదు. అందుకే మీరు కూడా ఏమీ తొందరపడవద్దు, దేవుడు అన్ని మనకు నేర్పిస్తాడు. ఆమేన్. సరే, మరలా మనం రాత్రి చదివిన మెసేజ్లో నుండి, రాత్రి చదివిన బైబిల్లో ఏదైతే రాత్రి మనం చదివినామో దానిలో నుండి మరొకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము చాలా ప్రియమైన గ్రంథము, మరి యేసు క్రీస్తు స్వయంగా రాసిన గ్రంథము, స్వయంగా యేసు క్రీస్తు రాసిన పుస్తకము. దాని గురించి చదువుకున్నాం మనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహాను వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం. ఆల్రెడీ పాస్టర్ ప్రేర్ చేశారు. ఆయన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. మరి ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు మరలా నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. మా పాపములను, అతిక్రమములను, దోషములను, సమస్తమైన వాక్య వ్యతిరేకమైన కార్యములను నీ రక్తంలో కడిగి మర్మని సముద్రంలో విసిరివేదేవా. మరలా మేము వాటిని చేయకుండా ఉండుటకై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేదేవా. ఈ ఉదయము తండ్రి నీ పిల్లలతో మాట్లాడు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాకు కావలసిన వర్తమానాన్ని దయచేదేవా. నిశ్చయముగా రంగము పైన నిలబడి నీవు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. మాకు కావలసిన వర్తమానాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి హృదయముతో మాట్లాడమని, ముఖ్యముగా నన్ను పూర్తిగా నీ శిలువ చాటును మరుగు చేసుకొని, నీవు నీ పిల్లలకు నా ఆకలి దాహం ఎరిగిన వాడవు కాబట్టి తగిన ఆహారాన్ని నువ్వు దయచేయమని, ఈ కాలమునకు ఈ సమయమునకు మాకు అవసరమైనది ఏదైతే ఉన్నదో అది దయచేయమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈ ఉదయము పిల్లరా కొన్ని విషయాలను మనం చూసుకున్నాం, కొన్ని పాయింట్స్ని. ఎందుకంటే నేను నిన్న రాత్రి చెప్పాను, దిస్ ఇస్ బైబిల్ టీచింగ్. ఇది ఉపదేశం, ఇది బైబిల్ పఠనం. ఇది పఠనం అంటే అదేదో ఒక పాపిని రక్షించడానికి పట్టుకునేది కాదు. ఇది ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను నేర్చుకునేదై ఉన్నది. ఇది దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను నేర్చుకోవడం అన్నమాట, కొత్త విషయాలను తెలుసుకోవడం. ఆమేన్. దాన్ని ఉపదేశం అంటారు, టీచింగ్ అంటారు. సరే,
ఈ ఉదయకాల సమయంలో మన ప్రకటన గ్రంథాన్ని చదివినాము. గత రాత్రి ప్రకటన గ్రంథం మీద కొద్దిగా నేను మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్పాను. ఈ ప్రకటన గ్రంథము పద్మసు దీపములో యోహాను పరవాసై ఉన్నప్పుడు రాసిన పుస్తకము. మరి ఇది క్రీస్తు శకము 95-96 సంవత్సరాలలో రాయబడ్డది. పద్మసు దీపములోనికి ఎందుకు యోహాను వెళ్ళాడో, అక్కడ ఉండడానికి కారణం ఏమిటో యోహాను చెప్తున్న సాక్ష్యము, అదే దేవుడి వాక్యం గురించి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును బట్టి అతను పద్మసు దీపానికి వెళ్ళాడు. ఎందుకంటే పద్మసు దీపం అనేది రోమన్లు ఏలుతున్న సమయంలో అది ఒక చెరసాల, కాకపోతే అది మనలాగా ఉండే చెరసాల కాదు, కానీ ఓపెన్ ఎయిర్, అంటే స్వతంత్రంగా ఆ ద్వీపంలో సంచరించవచ్చు. మరియు అక్కడ వేరే మార్గము ఉండదు, ఎందుకంటే అది ద్వీపము కాబట్టి ఏ మార్గము ద్వారా ఒక వ్యక్తి తప్పించుకోవాలన్నా ఒకటే ఒక మార్గం ఉంది, అది జల మార్గము. అయితే జల మార్గములకు ఓడ కావాలి. అయితే ఓడలో ఒక ఖైదీ తప్పించుకోవడం అనేది అది సామాన్యంగా జరగని విషయం. మరియు ఆ పద్మసు దీపంలోనికి యోహాను వెళ్తాడని మరియు ప్రకటన గ్రంథమును గురించి ఆయన రాస్తాడని యేసు పునరుద్ధానుడైన తర్వాత పేతురు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఆమేన్. మరి అవన్నీ మనము చాలా స్పష్టముగా రాత్రి చూసాము. అంతేకాదు పరిశుద్ధ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలలో ఈ ఒక్క పుస్తకమే యేసు స్వయంగా రాసిన పుస్తకం. నో అదర్ బుక్, ఏ పుస్తకం లేదు యేసు స్వయంగా రాసింది. ఈ ఒక్క పుస్తకం మాత్రమే యేసు స్వయంగా రాసింది. ఇది యోహాను రాశాడు కదా మీరు అనొచ్చు. రాత్రి ఎక్స్ప్లెయిన్ చేశాను. పేతురు రాసిన పత్రిక ఉన్నది, కానీ పేతురుకు అసలు తన సొంత పేరు కూడా రాయడం రాదు. అతను చదువు లేని పామరుడై ఉన్నాడు. మరి అతను సంతకం కూడా చేయలేని వాడు. అలాంటి అతను రాశాడు అంటే అర్థం అక్కడ పేతురు చెప్తూ ఉండగా ఒక వ్యక్తి అక్కడ కూర్చొని లేఖిగా రాశాడు. అయినా ఆ పత్రికకు పేరు ఏంటంటే పేతురు రాసిన పత్రిక. అదే విధంగా సేమ్ వే ఇక్కడ యోహాను లేఖిగా ఉన్నాడు, ఒక శాస్త్రిగా ఉన్నాడు. కానీ స్వయంగా దీనిని రాస్తున్నది, స్వయంగా దీన్ని వివరిస్తున్నది ఎవరంటే ప్రభు అనే యేసుక్రీస్తే. ఆమేన్. యేసుక్రీస్తే దాన్ని వివరించాడు, యేసుక్రీస్తే దాన్ని చెప్పాడు. మరియు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు ఈ ప్రకటన గ్రంథమును రాయించేటప్పుడు ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడంటే ఇది త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు. అనగా ఈ ప్రకటన గ్రంథము జరిగిపోయిన తర్వాత రాసిన పుస్తకం కాదు. అర్థమైందా? ఇందులో రాయబడిన దాని ప్రకారంగా జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన దేవుడు గొప్ప రచయిత. అఫ్ కోర్స్ అవర్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ ఆథర్. మన దేవుడు కూడా రచయితనే, కాదని నేను అనట్లేదు. కానీ చరిత్రలో రాసిన చరిత్రకారుల యొక్క రచయితకు మరియు మన యొక్క సృష్టికర్త అయిన రచయితకు చాలా తేడా ఉంది. వాళ్ళందరూ చరిత్రలో సంఘటనలు జరిగిన తర్వాత, చరిత్రలో ఆ కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళ పుస్తకాలలో రాశారు. కానీ మనకైతే మన దేవుడైతే ఆయన ఆ చరిత్రలో ఆ సంఘటనలు కానీ ఆ కార్యాలు కానీ ఆ చరిత్ర కానీ జరగక ముందే ఆ చరిత్రనంతా తన పుస్తకంలో తన గ్రంథంలో రాయించి ఆ గ్రంథంలో రాయబడిన దాని ప్రకారంగా చరిత్ర చేసేవాడు ఆయన. ఆమేన్. చాలా మంది అంటుంటారు విమర్శకులు, బైబిల్ విమర్శకులు, ఇది కేవలం ఒక చరిత్ర పుస్తకం. ఎందుకంటే దీంట్లో యూదుల రాజుల గురించి, రాజుల కాలంలో ఏం జరిగింది, అప్పుడు ఇజ్రాయెల్ కాలంలో ఏం జరిగింది, ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాల్లో ఏం జరిగింది, ఐగుప్తులో ఏం జరిగింది, ఇదంతా చరిత్ర పుస్తకము అని తీసిపడేస్తుంటారు. కరెక్టే, ఇది చరిత్ర పుస్తకమే. అయితే చరిత్ర పుస్తకం మాత్రమే కాదు, చరిత్రను సృష్టించిన పుస్తకం కూడా. ఆమేన్. అసలు చరిత్ర అంతయు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు భవిష్యత్ అంతా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈ బైబిల్లో చెప్పబడిన ప్రకారంగానే దేవుడు దాన్ని చేయిస్తాడు. అక్కడ మీకు తెలుసా, మొదటి ప్రపంచ యుద్ధం బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది, రెండో ప్రపంచ యుద్ధం బైబిల్లో ఉంది, అమెరికా గురించి బైబిల్లో ఉంది, ఈ సంఘశాఖలన్నిటి గురించి బైబిల్లో ఉంది, క్రీస్తు విరోధి ఎలా వస్తాడో బైబిల్లో ఉంది, మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో బైబిల్లో ఉంది. ప్రపంచంలో జరిగిన సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు
రాస్తే చరిత్ర జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ బైబిల్ గ్రంథం ఉట్టి చరిత్ర పుస్తకమే కాదు, చరిత్రను సృజించు పుస్తకం కూడా. ఆమేన్. ఓకే, సో అవర్ గాడ్ ఈస్ ఎ వెరీ గుడ్ రైటర్. చాలా మంచిగా రాసే దేవుడు మన దేవుడు, గొప్ప రచయిత ఆయన. ఏమంటారు? చాలా మంచి రచయిత ఆయన. ఆమేన్. ఓకే, పిల్లల జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును చూడండి. ఇప్పుడు ఇక్కడ యోహాను దీన్ని రాసేటప్పుడు దేవుడు ఆయనకి ఏమని చెప్పారంటే, ఇవి త్వరలో సంభవింపనై ఉన్న కార్యాలు. ఈ పుస్తకము క్రీస్తు శకం 95-96 సంవత్సరాలు రాయబడ్డదని చెప్పాను. ఓకే, క్రీస్తు శకము 95-96 సంవత్సరాలు ఈ పుస్తకం రాయబడ్డది. అయితే మీరు గమనించండి, ఇప్పుడు మనం ఈ పుస్తకాన్ని 2010లో చదువుతాము. 95-96 సంవత్సరాలు చదవట్లేదు మనం, అనగా 1900 సంవత్సరాలు దాటొచ్చేసినాం. సో ఇప్పుడు యోహాను రాసిన లేదా యేసుక్రీస్తు రాసిన ఈ ప్రకటన గ్రంథము 2010లో చదువుతున్న మనకు కొన్ని కార్యాలు జరుగుండాలి. ఆమేన్. కొన్ని కార్యాలు జరుగుతూ ఉండాలి, కొన్ని కార్యాలు జరగబోతుండాలి. ఎందుకంటే యోహాను చివరిగా తన పుస్తకాన్ని దేవుడు తనకు చూపించిన ప్రత్యక్షతను ఆయన రాసేటప్పుడు ఏం చూశారంటే, ఇక చివరిగా కొత్త ఆకాశము కొత్త భూమి చూశారు. అది ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు చదివేదంటే అన్న అయిపోయానని చెప్పేటోళ్ళు. అవునంటారా? ఇప్పుడు యెషయా 9:6 అయిపోయిందా లేదా? యెషయా 7:14 అయిపోయిందా లేదా? ఆదికాండ 3:15 అయిపోయిందా లేదా? అనగా స్త్రీ సంతానంగా వస్తానని చెప్పిందంత అయిపోయిందా లేదా? సో ఇప్పుడు మనం ఏమంటే ఇట్స్ ఫినిష్డ్. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథం అలా చెప్పలేదు, ఎందుకంటే ఇంకా కొత్త ఆకాశము కొత్త భూమి రాలేదు. ఆమేన్. అది జరగలేదు ఇంకా. అనగా ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఎక్కడున్నాం బ్రదర్ అంటే, యోహాను కాలానికి వెళ్తానో ఇంకా జరగబోయేది, మన కాలానికి వస్తేనో కొన్ని జరిగినవి, కొన్ని జరుగుతున్నవి, కొన్ని జరగబోతున్నవి. ఎందుకు 7 సంఘకాల పుస్తకాలు ప్రతి విశ్వాసి చదవాలంటే, ఈ 2000 సంవత్సరాలలో దేవుడు యోహాను ద్వారా రాయించిన, యేసుక్రీస్తు స్వయంగా వివరించి చెప్పిన ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న దాని ప్రకారంగానే ఈ 2000 సంవత్సరాల చరిత్ర జరిగిందో లేదో చూడండి. ఆమేన్. ఎందుకు 7 సంఘకాల పుస్తకాలు మనం చదవాలి అంటే, ఎగ్జాక్ట్ గా దేవుడు చెప్పిన విధంగానే చరిత్ర జరిగింది. నీకు తెలుసా, మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ నుండి బయటకు వచ్చేటప్పుడు మార్టిన్ లూథర్ కి తెలియదు తాను దేవుని యొక్క కుడి హస్తంలో 5వ స్థానంలో సంగతి. కానీ ఆయన గురించి చెప్పబడ్డది, ఆయన అలా లేస్తాడని, ఆ నికోలైట్ క్రియలకు వ్యతిరేకంగా లేస్తాడని, దానిని ఖండిస్తాడని, సంఘమును బడికి తీసుకొస్తాడని, సంఘ సంస్కర్తగా మరలా తన నుండే ప్రారంభమవుతుందని అది నాకు తెలియదు. కానీ ఆయన పైన వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా పనిచేసింది. ఈరోజు సంస్థల పైన కూడా వాక్యం చెప్పిన ప్రకారంగానే పనిచేస్తాము. ఇట్స్ ట్రూ. వాళ్ళందరూ ఏకంగా టౌన్ ఫెలోషిప్, పాస్టర్స్ టౌన్ ఫెలోషిప్, అదేందనుకుంటున్నారు? ఆల్రెడీ యేసు చెప్పాడు, కట్టలని కట్టబడలేడు. ఉందా? కోత కోసినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? గద్దినంతా కట్టగట్టుడు. అది దేనికోసమట? అగ్నిలో కాల్చివేయబడడానికి. కట్టగట్టడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అందరు కలిసి టౌన్ ఫెలోషిప్ అవడం అన్నమాట. కానీ అదే గోధుమ కొట్లలో కూర్చోబడుతుంది, విత్తనము కొట్లలో కూర్చోబడుతుంది. హల్లెలూయా. సో ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ బ్రదర్స్ సిస్టర్స్. నేను చెప్తున్నాను కదా, అసలు మీరు కనుక వర్తమానం కరెక్ట్ గా మీరు చూస్తే, సరైన కోణంలో నుండి, సరైన ప్రత్యక్షతతో, సరైన ఆత్మతో కనుక మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు అంటారు, ఎస్ బైబిల్ చెప్పిన ప్రతిదీ ఇప్పుడు నెరవేర్చ జరుగుతాను. మన వర్తమానం బైబిల్ రుజువు చేయడానికి వచ్చింది. మెంటల్ ఫెలోస్ కి కొంతమందికి అర్థం కాక, ఇది వర్తమానం గొప్పదా బైబిల్ గొప్పదా? ఓని మెంటలోడా, వర్తమానం వచ్చేదే బైబిల్ రుజువు చేయడానికి. వర్తమానాన్ని దేవుడు పంపించిందే ఎందుకంటే
బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమని, బైబిల్లో ఉన్న ప్రతి మాట మీద మనిషి బ్రతకాలని, అందులో చెప్పబడిన ప్రకారముగానే వాడు దురాత్మ సంబంధించినోడో, దేవునాత్మ సంబంధించినోడో, వాడు దయ్యమో, వాడు దేవుడో ఎవరైనా కావచ్చు, వారందరిపైన బైబిల్ చెప్తున్న ప్రకారంగానే అభిషేకాలు పనిచేస్తున్నారు. చూడండి, ఏసన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము. సంఘ శాఖలు ఎన్నాడు వధువు మోసం చేయలేదు. మరి ఎలా మోసం జరుగుతుంది? ఇందులో నుండే బయలుదేరుతుంది. వాక్యం వినుంటాడు. చూడండి, పాత నిబంధనలో కూడా అదే. ఆవును మోసం చేసింది ఎవరు? ఆవును మోసం చేసింది ఎవరు? యెహోవా ప్రవక్తలే. సిద్కియా అతని దగ్గర ఉన్న ప్రవక్తలు కదా. ఆమెమి బలి ప్రవక్తల పైన ఆధారపడలే, యెజబెల్. యోషపాత ఆవు ఇద్దరు సిరియన్ల పైన యుద్ధం చేయాలని అనుకుంటున్నప్పుడు, ఆ భూభాగము యోషువ మనకిచ్చాడు కదా, అది మనది కదా అని అన్నప్పుడు, ప్రాథమికంగా ఫండమెంటల్ గా అది కరెక్టే. ప్రాథమికంగా దేవుడు ఇచ్చాడు, కరెక్టే. కానీ అక్కడ దేవుడు అతనుగా ప్రేరేపణ చేయడానికి కారణం ఏలియా యొక్క ప్రవచనం నెరవేర్పు చేయడానికి. అప్పుడు దేవుడు వాడుకున్నది ఎవరినో తెలుసా? ఆయన ప్రవక్తలని చెప్పుకున్నటోళ్ళనే వాడుకొని ఆవును మోసం చేయించాడు. మోసపరిచి ఆత్మను పంపించాడు. ఎవరి దగ్గర రాలేదు, యెహోవా యొద్ద నుండే వచ్చిందని చెప్పాడు ఆ మికాయా ప్రవక్త. చెప్పాడా లేదా? ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, నిజమైన వధువును మోసం చేసేది ఎప్పుడు సంఘ శాఖలు కాదు, అందులో నుండే బయలుదేరుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? ప్రధానమంటారు, రెండు ఆత్మలు చాలా దగ్గరగా పనిచేస్తాయి. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుంటే అక్కడ నాశన పుత్రుడైన సాతానుడు ఉన్నాడు. చెప్పాడా? లూసిఫర్ ఏమై ఉన్నారు? దేవుడు ఇక్కడ ఆత్మలో ఉంటే చూడండి, దేవుడు ఇక్కడ స్పిరిట్ గా ఆత్మగా ప్రవక్తల పైన ఉంటే, అదే సమయంలో దురాత్మ కూడా వాళ్ళ ప్రవక్తల పైన ఉంది. దేవుడు ఇక్కడ సొంత శరీరముతో దేవుని కుమారుడుగా ఇక్కడ ఉంటే, సాతానుడు కూడా వాడి శరీరంతో అక్కడ నాశన పుత్రుడుగా ఉన్నాడు. దేవుడు ఈ రోజున వధువుగా పెళ్లి కుమార్తెగా ఆయన సంఘముగా ఉంటే, ఈ రోజు సాతానుడు కూడా జాగ్రత్తనండి వాని సంఘంలో ఉన్నాడు. అందుకే మీరు సంఘముతో కాదు, దేవుడు రెండు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఒకటో, నిజంగా దేవుడు ఏ సంఘంలోనైతే శరీరధారిగా ఉన్నాడో ఆ సంఘంలో మాట్లాడుచున్నాడు. ఇంకొకటో, సాతానుడు నిజంగా ఏ సంఘంలోనైతే ఉండి శరీరధారిగా ఉన్నాడో ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. నిజ ద్రాక్షవల్లి, కాదు గోధుమ, ఇవి ఎప్పుడు పక్కనే ఉంటాయి. సో ఇప్పుడు మోసం చేసేటోడు ఎక్కడి నుండి వస్తాను అనుకుంటాను? ఈ వర్తమానంలో నుండే వస్తాను. వాడు కష్టపడి అయిపోయినాను ఒకడు, ఉపవాసం చేయదని ఇంకొకడు, ప్రభు 63లో వచ్చేసిందని ఒకడు, విలియం బ్రెన్నామే దేవుడు అని చెప్పేటోడు ఒకడు. అర్థమైందా? ఆల్ దిస్ నాన్సెన్స్. ఇప్పుడు ఈ పుట్టినది ఎందుకు వస్తుందో తెలుసా? యేసు చెప్పిన ప్రవచన ప్రకారముగా సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపరచుటకు సాతానుడు ప్రయత్నించాలి. అది ఎలా చేస్తాడంటే, ఇందులో నుండే పౌలు రాస్తున్నాడు, ఇదిగో మాలో నుండే అబద్ధ ప్రవక్తలు బయలుదేరింది. మాలో నుండే వాళ్ళు మందరు కనికరించక చీల్చి చెండాడతారు. వాళ్ళు తోడేలు వాళ్ళు ఉంటారు, కానీ పైన మాత్రం గొర్రె చర్మం వేసుకొని వస్తారు. ఒక్కడు గుర్తుంచుకో, విశ్వాసి, పాస్టర్, ఎవరైనా సరే ఈ సీరియల్ వినేవాళ్ళు, వాక్యం పైన తప్ప నీ దృష్టి దేనిపైన ఉండదు. వాక్యం పైన ఉన్న శక్తిని, వాక్యంలో ఉన్న శక్తిని, వాక్యంలో ఉన్న అధికారాన్ని, వాక్యంలో ఉన్న దీవెనలను, వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలను, వాక్యంలో ఉన్న గురిని నిన్ను చూడకుండా చేసే ప్రతిదీ దయ్యమే. కానీ వాక్యమునే నమ్ము, వాక్యం పైన
నిలబడు, వాక్యాన్ని పట్టుకో, చచ్చినా వాక్యాన్ని పట్టుకో. ఎందుకంటే నువ్వు చచ్చినా లేపేది ఆ వాక్యమే. అదే నిజమైన దేవుని ఆత్మ చెప్పేది. గుర్తుంచుకోండి, వాక్యాన్ని కాకుండా వేరే దేని చూపించినా నమ్మకండి. బికాస్ ద వర్డ్ ఈజ్ గాడ్. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని కాకుండా చర్చ్ బిల్డింగ్ చూపించినా నమ్మకండి, సంఖ్యను చూపించినా నమ్మకండి, మైక్ సిస్టమ్ చూపించినా నమ్మకండి, కోయర్ని చూపించినా నమ్మకండి. అర్థమైందా? వాక్యాన్ని మాత్రమే చూడండి. వాక్యానికి మించింది ఏది లేదు. వాక్యానికి మించిన సంపూర్ణత వేరే ఏది లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. వాడు పేదవాడే కావచ్చు, వాడు తినడానికి భోజనం లేకపోవచ్చు, వాక్యాన్ని పట్టుకున్నాడా వాణ్ణి అబ్రాము రోమును ఆనుకునేటట్టు చేస్తాడు. సో డోంట్ వరీ. ఎప్పుడు బాధపడకు, అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నాకు అది లేదే. ఏమీ లేదు కానీ వాక్యం ఉంది చాలు. అంతా దానిలోనే ఉంది. బ్రదర్ అంటాడు, ద వర్డ్ ఈస్ ద సీడ్. వాక్యం ఏమేమి ఉన్నదంటే విత్తనం. నువ్వు విత్తనాన్ని కలుగున్నప్పుడు చెట్టును కలుగున్నట్టే. ఫండమెంటల్ గా ప్రాథమికంగా నీకు చెట్టు వచ్చినట్టే కాదంటారా? ఇప్పుడు ఆ పేద చెట్టు ఉంది అక్కడ, ఆ పెద్ద చెట్టు, ఆ మామిడి పళ్ళ చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు యొక్క విత్తనం నీ దగ్గర ఉన్నదంటే చెట్టు ఉన్నట్టే. నువ్వు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే దానిని ప్రకృతి పరంగా జోబులో పెట్టుకోకుండా, ప్రకృతి చట్ట ప్రకారంగా జోబులో పెట్టుకోకుండా, లేకపోతే అల్మార్లో దాచిపెట్టకుండా వెళ్ళి నీ పెరట్లో తవ్వి దాన్ని నాటి నీళ్ళు పోయి ఆ ప్రకృతి చట్టమే దాన్ని తీసుకొస్తుంది. దాని ఫలాలను అనుభవించేటట్లు చేస్తుంది. అలాగనే ఈ వాక్యాన్ని కూడా జోబులో పెట్టకు, సెల్ఫ్లలో పెట్టుకోకండి. అది పడాల్సింది గ్రౌండ్ లో. అర్థమైందా? నేలలో పడాలి. ఎక్కడ నేల అంటే ఈ హృదయంలో ఉందా. ఈరోజు విశ్వాసులు చాలా మంది వాక్యం ఉందా బ్రదర్? ఎందుకు లేదు బ్రదర్? ఉంది బ్రదర్. ఎక్కడుంది బ్రదర్? జోబులు ఉంది బ్రదర్. ఇంజనీర్ ఉంది బ్రదర్. బ్రదర్ అది సంబడీస్ ఫోన్, అది ఇంజనీర్ ఉంది బ్రదర్. ఓ బ్రదర్ అది మా సెలవులో చాలా బాగున్నాయి బ్రదర్. ఏం పనిచేయదు. అందుకే సొలొమోను అంటాడు, నా కుమారుడా, నేను చెప్పుచున్న ఈ మాటలు నీ హృదయం అనే పలక పైన రాసుకో, అప్పుడే అది ఫలిస్తాయి. వాక్యాన్ని మైండ్ లో పెట్టుకున్నా పనిచేయదు. నీకు జ్ఞానమంతా ఎరిగి ఉండవచ్చు వాక్యంలో, ముద్రలు, సంఘకాలాలు, ఈ మర్మాలు, ఆ మర్మాలు అన్ని తెలుసుండవచ్చు. బట్ స్టిల్ అది నువ్వు ఫలాన్ని, ఆ వాక్య ఫలాన్ని అనుభవించాలంటే పడాల్సిన చోటు మైండ్ కాదు, పడాల్సిన చోటు హృదయమై ఉన్నది. అక్కడ నుండి నువ్వు పొందుకుంటావు. నువ్వు అనొచ్చు, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చూపించచ్చు, నాకు మామిడి చెట్టు ఉంది బ్రదర్. ఏది బ్రదర్? ఎస్, అతని దగ్గర ఉంది, లేదని నేను అనట్లేదు. మరి బ్రదర్ దీని ఫలాన్ని అనుభవించడా? ట్రై చేస్తాను. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు, నాకు మామిడి చెట్టు ఉంది బ్రదర్. ఓ బ్రదర్, ప్రతి సంవత్సరము 100 మామిడి పళ్ళు తింటాను బ్రదర్. కానీ పడాల్సిన చూడవలేదండి. ఇంకా ఉంది, నీ దగ్గర లేదని నేను అనట్లే. అలానే ఈరోజు చాలా మంది దగ్గర మెసేజ్ ఉంది, మెసేజ్ ఇస్తే కానీ పడాల్సిన చోట పడట్లేదు. అందుకే ఫలాన్ని అనుభవించట్లేదు. అందుకే దయ్యాలు పనిచేస్తాయి. అందుకే వాళ్ళు ఆ విధంగా. ఒక మాట చెప్తానండి ఇక్కడ, జస్ట్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఎందుకు దేవుడు ప్రకటన గ్రంథం రాయించాడనుకుంటున్నాం? వధువు మోసపోకుండా ఉండడానికి. ఎందుకు మోసపోవద్దు, ఆమె ఎందుకు మోసపోతుంది అనుకుంటున్నాడు ప్రభు? ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుస్తాడని సాతాను సంగతి తెలిసి ఆ మాట చెప్పాడు. సో మోసపుచ్చకుండా చేయాల్సింది ఒకటి మళ్ళీ నువ్వు నేను మోసపోకుండా జ్ఞానంతో నడుస్తా అనుకున్నప్పుడు ఎన్నోసార్లు కింద పడ్డావు. చాలాసార్లు నేను అనుకుంటా జాగ్రత్తగా నడవాలి, ఎన్నోసార్లు పడ్డా. నేను ప్రభావం నేను నడవలేదు, నువ్వు నడిపిస్తా నడుస్తా.
అప్పుడు పడకుండా ఆపాడు ఆయన. తట్టుకొని కింద పడబోతుంటే పడకుండా ఆపాడు ఆయన. హల్లెలూయా. నీ స్వబుద్ధి పైన నువ్వు ఆధారం చేసుకోవద్దు. చెప్పిన మెసేజ్, లీన్ నాట్ దై అంటూ ఓన్ యువర్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధి పైన నువ్వు ఆధారం చేసుకొనక యెహోవా యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచు. మనల్ని నడిపించాల్సింది ఎవరంటే ఆయన. ఇప్పుడు వధువు మోసపోవద్దు అంటే నేనేదో తెలివిగా ఉంటా, నేనేదో జ్ఞానంగా ఉంటా, నేనేదో అది చేస్తాడే కుదరదు. ఒక్కటే ఉంది, నిన్ను మోసపుచ్చకుండా చేయగలిగేవాడు ఆయన ఒక్కడే. ఆయనకు నువ్వు అప్పచెప్పుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. ప్రభువా, నీ వాక్యము నుండి నన్ను ఎన్నడూ తప్పించకు ప్రభువా. నీ వాక్యములోనే ఉండని, అక్కడ నాకు ఆకలి ఉండని, కరువు ఉండని, బాధలు ఉండని, నిందలు ఉండని, సమస్యలు ఉండని. నీ వాక్యం కొరకు నిలబడినప్పుడు ప్రవక్తలందరూ, భక్తులందరూ అదే పొందుకున్నారు. నేను అలా పొందుకున్నా పర్వాలే, కానీ నాకు అందులో ఉంచు ప్రభువా అనే సమర్పణ జీవితమే నేను ప్రభు చేత నడిపిస్తాను. వాక్యంలో సుఖభోగాలు ఉండవు. చూడు ఏలియా, చూడు పాపం వాక్యం చెప్పాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదని, మంచు కూడా కురవదని. ఆ ప్రవచనంలో ఆయన కూడా ఉన్నాడు. ఈవెన్ అది ఆయనకు కూడా. అవునా అవునా? కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన కోసం దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వు వాక్యంతో నిలబడి ఉండు, మార్గం ఏర్పాటు చేసేవాడు ఆయన ఉన్నాడు. నేను అనుకున్నాను ఫస్ట్ లో ఏలియా గురించి చదువుతున్నప్పుడు, ఏలియాతో దేవుడు అన్నాడు, ఆ కేరుతు వాగు దగ్గర నీళ్ళని అయిపోయాక, కాకుల ఆహారం తీసుకురావడం మానేశాక, అప్పుడు ప్రభు అన్నాడు, నీ కొరకు నేను ఒక ఇంటిలో నీ కొరకు నేను సిద్ధపరిచాను, ఏలియాను నడువు అని అన్నప్పుడు ఏలియా బయలుదేరాడు. నేను అనుకున్నాను, బహుశా ఎంత పెద్ద ఇంట్లో ఏలియాను పెట్టబోతున్నాడో, ఏసీ కలిగిన ఇంట్లో. మై గుడ్నెస్. ఎందుకంటే ధనవంతులు చాలా మంది ఉన్నారు కదా. సో ఎక్కడ దేవుడి నన్ను అబ్బా రాజ మర్యాదలతో ఆ 3.5 సంవత్సరాలు హాయిగా రెస్ట్ దొరకబోతుంది కావచ్చు అని అనుకుంటే, తీసుకెళ్ళి ఆ రోజు నేను చచ్చిపోతానని నిర్ణయించుకున్న అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. షీ డిసైడెడ్. ఆమె నిర్ణయించుకున్నది, నేను నా కొడుకు ఈ రాత్రి చచ్చిపోతామని. ఆమె అవునండి. కానీ దేవుడు చూడు, ఆమె ఇంట్లోనే అక్కడ ఏలియాకు మార్గాన్ని పెట్టారు. అక్కడ ఎందుకో తెలుసా? ఒక విశ్వాసి ఎప్పుడు మిరాకిల్ పైన ఆధారపడాలి. ఒక పాస్టర్ ఎప్పుడు మిరాకిల్ పైన ఆధారపడాలి. ఫార్మల్ డబ్బులతో కాదు, నేను చెట్ల కోసం కాదు, దేవుడి పైన, మోకాల పైన. ఈరోజు నాకు లేదు ప్రభువా, నేను ఏలియా వర్తమానాన్ని నమ్ముతున్నాను. కాకుల దగ్గర అంతే. అదే ఒక్కసారి 10 రోజుల ఆహారం తీసుకొచ్చి పెట్టలే కాకులు. ఏ పూటకు కావాలో ఆ పూటకే తెచ్చిపెట్టినాయి. అంటే ఈయనకి ఈ పూట భోజనం చేసినంటే సాయంత్రానికి విశ్వాసం ఉండనక్కర్లే కాదు, సాయంత్రం కూడా మనకు విశ్వాసం కావాలా. అట్లయితేనే కాకులు వస్తాయి. తృప్తిగా ఉంది, ఇక సాయంత్రం ఏముండదు. కుదరదు, మరణాలు మోకరించాలి. ప్రభువా ఆకలిస్తుంది, విశ్వాసం ఉన్నది, పంపి. ప్రవక్త అంటాడు, ఎప్పుడైనా సరే విశ్వాసి లేదా దేవుని సేవకుడు ఆధారపడాల్సింది ఏంటంటే రోజు జరిగే మిరాకిల్స్ పైన. అది కనుక నీ జీవితంలో లేకపోతే యు ఆర్ నాట్ విత్ గాడ్. నువ్వు దేవుడితో లేవు. మీరు కావాలంటే ఈ మెసేజ్ చదవండి. ఏదంటే దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఆ అద్భుత కార్యములను ఏదైనా మెసేజ్ చదవండి. అందులో ప్రాఫెట్ ఈ మాట చెప్పాడో లేదో చదవండి. దేవుడు మనకు తోడుగా ఉంటే తప్పక ఆయన ప్రతిరోజు కార్యాలు చేస్తాడు. మనం ఏ ఫార్మర్ వైపు చూడాల్సిన అవసరం లేదు, మనం ఎవరో లీడర్ పైన చూడాల్సిన అవసరం లేదు, మనం ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. మన ప్రభు దగ్గరనే మనం చేతులు కట్టుకొని ఆయన వైపే చూద్దాం. ఆయన మన పోషకుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన బలమైన కోట. దావీదే ఒక పెద్ద రాజు, కానీ ఆయన ఒక రాజు ఉన్నాడు.
అందరూ ఇజ్రాయెల్ అందరూ ఓ మా దావీదు ఏం చేశాడో తెలుసా, గొలియాతుని చంపాడంటే ఆయన అంటాడు దేని కాదు చంపింది ఆయన. సో విశ్వాసం అంటే ఎప్పుడు పాస్టర్ చూసాం, అబ్బా మా పాస్టర్ ఇట్లా మా పాస్టర్ అట్లా, పాస్టర్ ఏమన్నా నేను కాదురా బాబు ఆయన. ఆయన చేస్తున్నాడు ఈ కార్యాలు. ఇజ్రాయెల్ మీరు ఆయన వైపు చూడండి అది నా బలమైన కోట అన్నాడా, యెహోవా అన్నాడా? ఆయన కట్టించుకున్న కోట కాదు. సొలొమోను అంటాడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారి ప్రయాసము. సొలొమోను ఎవరు? ప్రపంచాన్ని జయించిన రాజు. కానీ ఏమంటున్నాడంటే ఈ పట్టణాన్ని కాపాడాలంటే ఈ సైనికులు కావలి కాసేటోళ్ళు ఇలా నిలబెట్టి ఏవి కాపాడలేవు, ఆయన కాపాడాల. సో వాట్ నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటి, ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే దేవుడు స్వయంగా వివరించి ఎందుకు చెప్పాడంటే తన వధువు మోసపోకుండా ఉండడానికి. ఆమెను మోసం చేయడానికి వీల్లేదుగా. ఎందుకంటే ఆమె ఎలా ఉంటుందో, ఆమె వస్త్రాలు ఎలా ఉంటాయో, ఆమె చేసే క్రియలు ఎలా ఉంటాయో, మరి సాతానుడు కూడా ఆమె దగ్గరికి ఎలా వస్తాడో అన్నిటిని గురించి ప్రకటన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ప్రకటన గ్రంథం మనం తెలుసుకోవాలి. ఈ 2010లో నా తీర్మానం అదే. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, 2010లో నేను స్టార్ట్ చేయబోతున్నాను బైబిల్ స్టడీస్ ప్రకటన గ్రంథం మీద. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది. అది ఇప్పుడు మన అవసరములకు సంబంధించి ప్రజెంట్ మనకు కావాల్సింది. దీని ద్వారా తప్ప దేని ద్వారా మనము సాతానుని జయించలేము. వధువుకున్న ఆయుధం ఈ ప్రకటన గ్రంథం. ఆమేన్. మరి అందుకే ప్రవక్త ఎప్పుడు మెసేజ్ చెప్పిన ప్రకటన గ్రంథంలోకి వెళ్తాడు. అది వెళ్ళకుండా ఆయన చెప్పాలి. ఎందుకంటే ప్రవక్త తెలుసు దేవుడి ప్రకటన గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు. ఆమేన్. ఏది ఏమైనా మనం మోసపోకుండా ఉండకే దేవుడు ఒక మంచి వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. అదే ప్రకటన గ్రంథం గురించిన వర్తమానం. మీకు సంతోషంగా ఉందా? మీకు తెలుసా, నేను కొన్నిసార్లు దేవుని ఒక వాక్యాన్ని చూస్తున్నప్పుడు చాలా వింత అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగానే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు జరగడం. చాలా బ్రదర్ ఏంటో మెసేజ్ సత్యమైంది కదా, మరి ఇందులో ఇన్ని గ్రూపులు ఎందుకు ఉన్నాయి? ఉంటాయి. ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము. నిజమైన వధువు ఎప్పుడు వాక్యాన్ని చూస్తుంది, రాజకీయాన్ని చూడదు. రాజకీయాన్ని నువ్వు చూస్తావంటే అసలు నీ చూపులో తప్పు ఉంది. అర్థమైందా బ్రదర్? పాస్టర్ల మధ్యలో రాజకీయం ఉంది, మెసేజ్లోని రాజకీయం ఉంది, సంఘాలలో రాజకీయం ఉంది. డోంట్ సీ దట్ పాలిటిక్స్. అర్థమైందా? దేవుని వైపు చూడు. ఎప్పుడు కాయిన్కి ఒక వైపే ఉండదు, ఇంకో వైపు కూడా ఉంది. పాయింట్ అర్థమైందా? అలాగనే ఇప్పుడు నువ్వు సాతాను చూస్తానో కానీ మెసేజ్లో దేవుని చూడట్లేదు. అదే దేవుడు అక్కడ కూడా పనిచేస్తాడు. సాతాను పక్కనే దేవుడు ఉన్నాడు, దేవుడు పక్కనే ఇద్దరు పక్కనే. ప్రవక్త అన్నాడా? చదివారా మీరు? ఈ 2 ఆత్మలు అతి సమీపముగా ఉంటాయని అన్నాడా లేదా? మరి ఇప్పుడు నువ్వు సైతాన్ని ఎందుకు చూస్తాను? దేవుని కూడా చూడు. సైతాన్ని చూడకు. వాడు చేసే పని వాడు చేయని, వాడు చేసే పాలిటిక్స్ వాడు చేయని, వాడు చేసే రాజకీయాలు వాడు చేయని, వాడు చేసే కార్యాలన్నీ వాడు ఎన్ని చేయాలని ప్రకటన చెప్తాను అన్ని చేయని. వాడుకున్న అభిషేకమే అది. వాడు అలా చేస్తాడని వాడిపైకి అభిషేకం పంపించిందే ఆయన. ఎందుకు వాడి గురించి మనకు ప్రాబ్లం? ఎందుకు వాడి గురించి మనకు చింత? మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరి గురించి అంటే ప్రభు గురించి. ఇదే వర్తమానంలో ప్రభు పనిచేస్తాడు. ఆయన చూడు, కాయిన్ ఇంకో వైపు చూడు, అక్కడ ఆయన పనిచేస్తాడు.
పనిచేస్తున్నాడు. ఆయన ఎలా పనిచేస్తున్నాడో చూడు, దాన్ని బట్టి సంతోషపడు, దాన్ని బట్టి బలం పొందుకో, దాన్ని బట్టి దేవుని ఆరాధించు. దేవుని నీ చేత వాడబడగొడుతున్నాడు అని కోరుకో. ఒక రాజకీయం తెలియని వ్యక్తి రాజకీయాలకు వెళ్తే వాడికి ఆటోమేటిక్గా రాజకీయం వచ్చేస్తుంది. ఎందుకంటే వాడికి ఆ రాజకీయం నేర్పి పెడుతుంది. అర్థమైందా? తెలివిగా మాట్లాడలేని వ్యక్తి తెలివిగల మధ్యలోకి వెళ్తే వాడికి రావాల్సిన తెలివంతా వచ్చేస్తుంది. వీడు కూడా తెలివిగా మాట్లాడుకుంటుంది. అలాగనే దేవునికి సంబంధించిన పిల్లలతో నువ్వు ఉంటే దేవునికి సంబంధించిన నీకేం తెలియవో అవన్నీ నీకు వచ్చేస్తాయి. సో వై వి హావ్ టు, మనం ఎందుకు ట్రై చేయకూడదు దేవునితో మాత్రమే ఉండడానికి, వాక్యముతో మాత్రమే ఉండడానికి? ఎందుకంటే మన గురి వాక్యం మాత్రమే. అవునా? వాక్యాన్ని ప్రకటించడము, వాక్యాన్ని బోధించడము, వాక్యాన్ని జీవించడము, వాక్యముగా మారి వాక్యమైన యేసు దగ్గరికి వెళ్ళడం, అదొక్కటే మన పని, ఇంకా వేరే ఏం లేదు. ఆమేన్. సో అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే వధువు మోసపోవద్దని దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు మన కాలానికి ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని అంతయు మనకు బోధింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఈ ప్రకటన గ్రంథం అంతయు ప్రవక్త బ్రెన్హామ్ గారి ద్వారా దేవుడు ఎందుకు మనకు తెలియజేశాడు అంటే ఈ కాలంలోనే దీన్ని ఎందుకు దేవుడు మనకు ప్రత్యక్షత ఇచ్చాడంటే దీని గురించి మనము మోసపోకుండా ఉండడానికి. ప్రవక్త అంటాడు అన్నిటికంటే మోసకరమైన కాలం ఏదంటే ఇదే. 6000 సంవత్సరాలలో ఇలాంటి మోసకరమైన కాలము ఇంతవరకు రాలేదట. అంతేకాదు యేసు కూడా చెప్పాడు, నోవాహు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని దినములో జరుగును, మరియు లోతు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని దినములో జరుగును అన్నాడు. చూడండి, నోవాహు దినాలు వేరు, లోతు దినాలు వేరు, కానీ రెండు కలిపి వచ్చిన దినాలు మన దినాలు. అంటే ఇప్పుడు ఎలాంటి కాలము మీరే ఆలోచించండి. ఇప్పుడు విశ్వాసని కాపాడాలంటే ప్రభావం తప్పివ్వలేడు, నువ్వు ఒక్కడే చేయగలవాలి. అంతేగాని నేను నా సంఘాన్ని కాపాడుతా, నువ్వు చేయలేవు, వద్దు, నువ్వే కాపాడుకోలేవు. ఏదైనా ఉంటే ఆయనకు అప్పచెప్పు, ప్రభావ నీ వాక్యానికి అప్పచెప్తాను, ఈమెను నువ్వే చూసుకో ప్రభావ, ఈమె సంగతి ఏంటో. అంతకంటే వేరే ఛాన్స్ లేదు ఇప్పుడు ఇక. ఎందుకంటే నోవాహు దినాలు, లోతు దినాలు, మరి ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన అన్ని దినాల ఆత్మలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆ దయ్యపు ఆత్మలన్నీ ఇప్పుడు భూమి పైన పనిచేస్తాయి, మానవ శరీరాలలో దూరిపోయినాయి. ఆత్మీయంగా, భౌతికంగా, రాజకీయకరంగా, మరియు సమస్త ఎలాగూ చూసుకున్నా, ఫిజికల్ గా చూసుకున్నా, అటు స్పిరిచువల్ గా చూసుకున్నా, ఎలా చూసిన దయ్యాలు మనుషులలో శరీరం దాచుకుంటారు. ఆల్రెడీ దాచుకొని ఉన్నాయి. రైట్ నా మనం ఇప్పుడు దాంట్లోనే జీవిస్తాం. We must be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటే చెప్పాలి ప్రభుతో, ప్రభువా నీ వాక్యం తప్ప నాకేదొద్దు, ప్రపంచంలో నాకు ఏమి వద్దు ప్రభువా, నీ వాక్యమే కావాలి. నన్ను నీ వాక్యముతోనే నిలుచుచ్చు, నన్ను నీ వాక్యముతోనే నిలబడినట్లు చేయండి. మీరు రాబోయే దినాల్లో అయ్యేలారా ఇదే నా సమయం అనే వర్తమానం చదివినప్పుడు బహుశా అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే దినాలలో మీరు అది చదివినప్పుడు నేను ఇప్పుడు చెప్పే ఈ పాయింట్ మీకు కనపడుతుంది. ప్రవక్త ఆయన ఆ తెల్లని రాయి దగ్గర నిలబడి, జూనియర్ జాక్సన్ ఒక కళలో ఆ తెల్లని రాయి దగ్గర నిలబడ్డాడు. ప్రవక్తనే ఒక గుణపం లాంటి దాన్ని తీసుకొని ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆ యొక్క కొండ పై భాగం, దాని క్యాప్, దాని తలను ఆయన తొలిచి తీశాడు. తీసినప్పుడు దాని లోపల ఒక తెల్లని రాయి ఉంది. ఆ తెల్లని రాయి పైన ప్రపంచము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు వెలుగు దానిపైన ప్రకాశించబడలేదు, ఇప్పుడే సూర్య కిరణాలు దానిపైన పడుతున్నది అనే స్వరాన్ని అక్కడ జూనియర్ జాక్సన్ విన్నాడు. ప్రవక్త గారు అక్కడికి వచ్చాడు.
ఆ తెల్లని రాయిని గురించి చెప్పాడు. అది ఏంటో చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే ప్రవక్త, మీరు ఇక్కడే ఉండండి. తన చుట్టూ ఉన్న వాళ్ళతో కొంతమంది బోధకుల గుంపు ఉన్నది ఆయన చుట్టూ. జాగ్రత్తగా రండి, విశ్వాసుల గుంపు కాదు, బోధకుల గుంపు ఉన్నది అక్కడ. వాళ్ళతో అన్నాడట, జూనియర్ జాక్సన్ వీళ్ళందరూ చూసి, మీరు ఇక్కడే నిలబడండి, దానితోనే ఉండండి అని చెప్పి ఆయన పడమరి వైపు వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. ఆయన వెళ్తుండగా జూనియర్ జాక్సన్ అక్కడ నిలబడి చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ప్రవక్త కొండలను దాటుకుంటూ, లోయలను దాటుకుంటూ, కొండలను దాటుకుంటూ, లోయలను దాటుకుంటూ నెమ్మదిగా జూనియర్ జాక్సన్ దృశ్యంలో ఆయన చిన్నవాడిగా మారిపోయి చివరిగా ఆయన కనబడకుండా పోయాడు. కానీ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయింది ఏంటో తెలుసా? ఇక్కడే ఉంది. ఏంటనుకుంటున్నారు? అక్కడే నిలబడమని చెప్పింది దేని గురించి అనుకుంటున్నారు? అక్కడ ఉన్న ఆ తలరాయి ఏంటనుకుంటున్నారు? అది ఏంటో కాదు, కానీ దేవుని ఒక వధువై ఉన్నది, వాక్యమై ఉన్నది, రాయబడిన వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రాయబడని వాక్యమై ఉన్నదని, రాయబడని వాక్యముగా ఉన్న దానిని ఆయన వివరించి వెళ్ళిపోయాడు. కాదు, బోధకులతో చెప్పాడు, అక్కడే నిలబడండి, ముందుకెళ్ళకండి, వెనకకెళ్ళకండి. ఈరోజు సమస్య ఏంటంటే కొంతమంది ఎన్నుకున్నారు, ఇంకొంతమంది ముందుకు వెళ్ళిపోతారు. నాకు ప్రార్థన ఎక్కువ తెలిసిపోయింది, ఎత్తబడి అయిపోయిన ఒకరిని అడిగాను నేను, విలియం బ్రన్హామ్ గారికి తెలుసా ఎత్తబడి అయిపోయిందంటే? అదే సీక్రెట్ ఆయనకే తెలియదు, ఆయనకే తెలియదు, మాకు తెలిసింది. అయితే దాంట్లో వేరేవాళ్ళు. నేనైతే ఎప్పుడు ప్రవక్తతోనే ఉండగలుగుతున్నా, యోషువా లాగా, కాలేబు లాగా. ఆమేనంటారా? యోషువా కాలేబులు ఎప్పుడైనా ప్రవక్తను వదిలిపెట్టారా? ఎన్నడూ వదిలిపెట్టలేదు. మీకు విచిత్రమైన విషయం చెప్పాలా? ప్రవక్త భౌతికంగా వదిలిపెట్టిన తర్వాత, వాళ్ళిద్దరిని మోసే వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వాళ్ళు ప్రవక్తను వదిలిపెట్టలేదు. అదేంటి మరి వాళ్ళు కూడా కొండపైకి వెళ్ళి చనిపోయారా? కాదు, ఆయన ఇచ్చిన వర్తమానంతో నిలబడి ఉన్నారు. దేవుడు యోషువతో అన్నాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక, నా సేవకుడైన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో నువ్వు నిలిచి ఉంటే కనుక దాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ దానిలో ఒక్క విషయాన్ని కూడా తప్పిపోకుండా పాటిస్తే కనుక నేను మోషేకు తోడుగా ఉన్నట్టే నీకు తోడుగా ఉంటాను. ప్రవక్త అన్నాడు, వర్తమానికుడు ఒకడే. కాబట్టి వాళ్ళు వర్తమానంతో ఉన్నారంటే ఇంకా మోసంతోనే ఉన్నారు. నేను ఇంకా ఉన్నాను. ఐ కన్ఫెస్ మై సెల్ఫ్, నేను ఇప్పుడు తను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆయన చెప్పిన వర్తమానంతోనే నిలబడ్డాను. కొడికి కానీ ఎడమకు కానీ నేను తిరగకుండా 15 సంవత్సరాలు నా వర్తమానాన్ని పట్టుకునే ఉంటాను. ఎవడన్నా ముందు పోదు, చూడని ఎన్నుకుంటుండని. నేను మాత్రం ప్రవక్త ప్రక్కన నుండి ఒక చెయ్యి ఎత్తుకొని నేను కూడా నీకు సాయం చేస్తానంట. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్తకు తోడే ఉన్నవాడు నాకు తోడుగా ఉంటాడు. అది దేవుడు వాగ్దానం. నేను చెప్పకూడదు ఒకటే, స్టాండ్ విత్ దిస్ మెసేజ్. వర్తమానంతో నిలబడాలి. వస్తాయి నేను షేక్ చేసే కార్యాలు, నేను అటు కదిలించే కార్యాలు, పరిస్థితులు, ఘోరమైన కార్యాలు. నేను సాతానుడు ఎంతగా శోధించాలో ఆ వాక్య భద్రతలోని బయటికి రావడానికి అంతగా శోధిస్తాను. కానీ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఏం వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టాను ప్రభువా. హల్లెలూయా. ఏం వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టాను ప్రభువా. నడి సముద్రంలో నువ్వే నా లంగరువై ఉన్నావు. ఓ చిన్న లంగరు పెద్ద ఓడను కాపాడుతుంది. తెలుసా మీకు సంగతి? ఎంత పెద్ద ఓడనైనా చిన్న లంగర్ ద్వారానే కాపాడబడుతుంది. అలాగునే ఈరోజు విశ్వాసి కూడా ఈ తుఫానులలో, ఈ ఘోరమైన కార్యాలలో ఏం చేయాలి అంటే తన విశ్వాసం, వాక్యం అనే దానికన్నా లంగర్ వేయాలి. ఇక కథబడి. అందుకే వాక్యాన్ని చూడండి, మనుషులను చూడకండి, రాజకీయాలను చూడకండి, పరిస్థితులను చూడకండి, ఎవడో ప్రవర్తన చూడకండి, ఎవడో మినిస్ట్రీని చూడకండి.
వాక్యం ఏం చెప్తుందో దాన్ని చూడండి. నీకు దేవుడికి మంచి సంబంధం కలుగునండి, దేవుడితో నడవండి. అదొక్కటే మనం చేయాల్సింది. హానోకు మన కాలానికి సాదృశ్యమేనా? హానోకు మన కాలానికి సాదృశ్యమేనా? ఆమేనంటారా? అయితే హానోకు ఏం చేస్తాడు రోజు? ఇప్పుడు మనం చేయాల్సింది అదే. ఓడి పడిపోతాడు. కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినా, ఎడమ ప్రక్కన 1000 మంది కూలినా నాకే అపాయం రాదు. ఎవడో పడిపోతా నువ్వెందుకు పడిపోవాలా? ఎవడో తప్పు చేస్తా నువ్వెందుకు తప్పు చేయాలా? ఎవడో పాపం చేస్తా నువ్వెందుకు పాపం చేయాలా? ఎవడో రాజకీయం చేస్తా నువ్వెందుకు చేయాలా? నువ్వు నిలబడి వాక్యం కొరకు, నువ్వు నిలబడి వర్తమానం కొరకు. వాడు చేస్తున్నాడు నువ్వెందుకు చేయాలా? నువ్వు నిలబడి వాక్యం కొరకు. జీవించి చూపించు దేవుడు సజీవుడని, ఆయన చేయగలడని. హల్లెలూయా. ఈరోజు నిజంగా గత వారంలో 2 వారాల క్రితం పాస్టర్ షిండే గారు వచ్చి వర్తమానాలు బోధించారు. అది కనుక మీరు వింటే అదంతా కూడా వ్యక్తిగత వర్తమానం. మీరు నమ్ముతారో నమ్మరు? ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ తలరాయి మన పైకి రావాలి. సంఘానికి ఒకసారి రాదు, అర్థమైందా? అందరికీ వచ్చినప్పుడు నాకు వస్తుంది కాదు. ఇది నీకు వ్యక్తిగతంగా రావాల్సిన తలరాయి. ఇది వ్యక్తిగతంగా ప్రభు యొక్క శిరస్సును కనుగొనాలి. ఆమేన్. ఇది నీ వ్యక్తిగత జీవితం. క్రీస్తుతో నిలబడండి, క్రీస్తుతోనే జీవించండి. ఈ వర్తమానము అన్నిటి గురించి చెప్పింది. జరిగిన దాని గురించి చెప్పింది, జరుగుతున్న దాని గురించి చెప్పింది, జరగబోయే దాని గురించి చెప్పింది. అన్నిటి గురించి అది వర్తమానం బోధించింది. ఇప్పుడు మనం ఈ వర్తమానము కనుక మంచి ఆత్మతో వింటే, ఒకటి గుర్తుంచుకోండి. బ్రతమైన మాట్లాడు, నా సిద్ధాంతంలో నేను సరిగా ఉండి నా హృదయంలో తప్పుగా ఉండేదానికంటే, నా హృదయంలో సరిగా ఉండి నా సిద్ధాంతంలో తప్పుగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే సరైన హృదయము సరైన సిద్ధాంతానికి తీసుకెళ్తుంది. కానీ అదే సరైన సిద్ధాంతము తప్పుడు హృదయం కలిగిన వాడిని ఎన్నడూ సరైన దానిలో తీసుకెళ్ళలేదు. వాడిని ఒక రోజు తప్పుడు సిద్ధాంతంలో తీసుకెళ్తాడు. ఎందుకంటే వాడుకున్నది తప్పుడు హృదయం కాబట్టి. అర్థమైందా నేను చెప్పింది? వానుకున్న కోరికను బట్టి, వానుకున్న ఆశను బట్టి ఒకరికి ఉపవాసం చేయడం సాధన కాదు, కాబట్టి వారి సిద్ధాంతం తీసుకొచ్చింది. ఒకరికి పాపం మానడం సాధన కాదు, కాబట్టి వాడేం చేశాడు, ఇది పాపమే కాదు ఎత్తబడ్డమని చెప్పింది. అర్థమైందా నేను చెప్పింది? వాని కోరికను బట్టి, వాని ఆశను బట్టి సిద్ధాంతం బయలుదేరుతుంది. అర్థమైందా? ఎప్పుడైనా ఒక సిద్ధాంతం ఎలా వస్తుందంటే మనిషికి ఉన్న బలహీనతను బట్టి వస్తుంది. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, వాక్యంలో నువ్వు సరిగా లేకపోయినా, అంటే నువ్వు సరి అయిన సత్యమైన వాక్యములో నువ్వు లేకపోయినా నీ హృదయం మంచిదై ఉంటే దేవుడు నువ్వు సత్యమైన వాక్యాన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ నీ హృదయం బాగలేకపోతే, నీ హృదయంలో ఆశ నుండి, నీ హృదయంలో కోరిక నుండి, నీ హృదయం సరైనదిగా లేకపోతే, నువ్వెంత సరైన సిద్ధాంతంలో ఉన్నా ఒక రోజున నీ హృదయ స్థితిని బట్టి నువ్వు తప్పు సిద్ధాంతానికి వెళ్ళిపోతావు. నేను చాలా మందిని చూసిన నా జీవితంలో, మంచి మంచి పాస్టర్లను చూశాను, దివారాత్రులు వర్తమానం చదువుతులను చూశాను. కానీ వాళ్ళందరూ ఈరోజు తప్పు సిద్ధాంతంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయం మంచిది కాదు. అంటాడు, నీ ఆత్మ మంచిదై ఉండాలి. అర్థమైందా? స్పిరిట్ మంచిదై ఉండాలి. కుళ్ళుతోనూ, కుట్రతోనూ, కోపాలతోనూ, ద్వేషాలతోనూ, రాజకీయాలతోనూ, ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేని తనముతోనూ ఏదో బురద చల్లడము, ఇలాంటివి ఎవరికైనా ఉన్నాయా? అలాంటి ఎప్పుడైనా డేంజర్. వాడెప్పుడు మంచోడు కాదు, వాని ఆత్మ మంచిది కాదు. ఈ మెసేజ్ అలాంటి వాళ్ళు కాదు. ఈ మెసేజ్ మంచి ఆత్మ కలిగి గుడ్ స్పిరిట్. అతనితో మాట్లాడినప్పుడు మాట్లాడాలని అనిపించే విధంగా, అతనితో గడుపుతున్నప్పుడు, ఆమెతో ఉంటున్నప్పుడు, ఆ సమయంలో ఆ ఫెలోషిప్ లో బలపరచబడే విధంగా, దేవుడు వాక్యం పైన అమితమైన విశ్వాసం వచ్చే విధంగా నీ ఆత్మ ప్రవర్తన ఉండాలి. అది నువ్వు నేను ఇప్పటి నుండి ఉంటా
ఎందుకంటే మధ్యాహ్నం పాస్టర్ గారు చెప్పింది కదా, మెసేజ్ అన్నమాట. సాయంత్రం చూడు, మీకు తెలుసా బ్రదర్ వాడు ఇట్లాంటి వాడు తెలుసా కదా సంగతి, వాడా బ్రదర్ అంటుంటేమన్నంట ఆమెనా బ్రదర్ చిచ్చి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ నిజంగా రూపం పెట్టేస్తుంది. డోంట్ డూ యాక్షన్. నటించడానికి ప్రయత్నించకు, ఒప్పుకోవడానికి ప్రయత్నించు. నటించుకునే బదులు మోకరించి దేవా ప్లీజ్ ఆత్మతో ప్రార్థన చేయి. దేవుడు సాయం చేస్తాడేమో, తీసేసే గల శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. నీలో ఉన్న కుళ్ళాత్మను తీసేస్తాడేమో, నీలో ఉన్న ఓర్వలింతనం తీసేస్తాడేమో, నీలో ఉన్న కోపం తీసేస్తాడేమో, నీలో ద్వేషాన్ని తీసేస్తాడేమో. ఒప్పుకో, ఒప్పుకో, ఆయన దగ్గర అడుగు. బ్రదర్ ఎంత యథార్థంగా జీవించమన్నాడో తెలుసా ఫ్రెండ్స్? నీకు ఒకవేళ సంఘములో ఎవరితోనైనా తప్పు భావన నీ హృదయంలో ఉంటే, వాళ్ళకు కాదు నీకుంటే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిస్టర్ లేదా బ్రదర్, ఎందుకో నీ గురించి నాకు తప్పుగా సాతానుడు హృదయంలో ఆలోచన కలిగిస్తున్నాడు, తప్పుగా నీ గురించి అని నాకు వాడు చేస్తున్నాడు, ఇది నాలో ఉండదు, ఈ ఆత్మ ఇది పోవాలి, ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయని చెప్పి ఇద్దరు కలిసి ఆ పులిపేట దగ్గర వేదిక దగ్గర మోకరించి అది పోయేదాకా ప్రార్థన చేయమన్నాడు. ఈ వర్తమానము అంత యథార్థమైన వర్తమానం. అది పోయేదాకా, అది వదిలిపెట్టేదాకా, ఆ సోదరి పైన ఆ భావం వదిలిపెట్టేదాకా ప్రార్థన చేయమన్నాడు. ప్రాఫెట్ చెప్పిన మాట అంత యథార్థంగా ఉండాల దేవుడి దగ్గర. ఫ్రెండ్స్, దేవునితో నడవడం అంటే మామూలు విషయం కాదు. యథార్థంగా నడిచేదని ఆయనతో ప్రభువా నా లోపల ఏమీ ఉండదు ప్రభువా ప్లీజ్ లార్డ్ తీసేది బట్లాడుకునేది. ప్రాఫెట్ యొక్క ప్రార్థన మీరు విన్నారా? చాలా మంది మెసేజ్ చదువుతుంటారు కానీ ప్రవక్త యొక్క ప్రార్థనను దాటిపోతుంటారు. ఏమన్నది కానీ ఒక్కసారైన ప్రార్థన వినండి. నేను ఎక్కడున్నా అనుకుంటున్నా ప్రవక్త ప్రార్థనను ఒక దగ్గర యాడ్ చేయాలని. ఆ ప్రార్థనలో ఉంటుంది. ఆయన ప్రార్థన ఎంత యథార్థంగా చేస్తానంటే, నాలో ఏమైనా ఇప్పుడు ఉంటే నాకు ఇప్పుడు చూపించు ప్రభువా. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నాలో ఏమైనా ఉంటే ఇప్పుడు నాకు చూపించు, ఇప్పుడు నేను సరి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. కొన్ని వేల మంది ఎదుట తాను ఒప్పుకుంటున్నాడు దాన్ని. నేను ప్రవర్తన కదా ఈ మాట అంటే ఎవరెవరైనా అనుకుంటారేమో, అలా కాదు. ఆయన ఒకటన్నా నాకు ఆయనతో ఉండే రిలేషనే కావాలి. రోజు నా గురించి ఏమనుకున్నా నాకు అవసరం లేదు, ఆయనతో ఉన్న సంబంధం నాకు ముఖ్యం. అవునే? అందుకే చాలా మంది ప్రవక్తను అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రవక్తను తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉన్నారు. కానీ ఎన్నడూ ఆ విమర్శలను పట్టించుకోలేదు. ఆయన ఒకటేనా నాకు దేవునితో ఉన్న సంబంధం ముఖ్యం. ఈ మధ్యన నేను అదే చెప్తున్నాను, మనకు దేవునితో ఉండే సంబంధం ముఖ్యము. మన ఆత్మ మంచిదై ఉండాలి. గుడ్ స్పిరిట్, మంచి ఆత్మ, నమ్రత కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇతరులను బలపరిచే విధంగా ఉండే ఆత్మ ఉండాలి. ఈ మధ్యన మా సంఘంలో ఒక యవనస్తుడు విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అతను నేను బాగా వివేచించడం మొదలుపెట్టాను. దేవుడి కృప ద్వారా కొంచెం వివేచన వరించాడు దేవుడు నాకు. నేను అతన్ని వివేచించినప్పుడు నేను అతను ఏం చూశానంటే, సంఘంలో ఆ యవనస్తుడిని తాను డిస్కరేజ్ అయ్యాడా, చుట్టుపక్కల వాళ్ళందరూ డిస్కరేజ్ కావాల్సిందే. చాలా మంది పాస్టర్లు కూడా చూస్తాను నేను. తాను డిస్కరేజ్ అయ్యాడా, ఇక మిగతా వాళ్ళందరూ డిస్కరేజ్ కావాల్సిందే. ఎలా చేస్తాడు తెలుసా? వాళ్ళని ఏదో బైబిల్లో ప్రశ్నిస్తాడు, నీకేం తెలవదు నీకు అని చెప్తాడు. తనకు ఆదివారం వర్తమానం అర్థం కాలేదా, ఎవరికి అర్థం కావద్దు. ఇక మరలా ఎవరికి అర్థం కావద్దని
ఆ డైలాగ్ చెప్పి మా పాస్టర్ గారు చెప్తున్నాడు కానీ మనం చర్చలో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అంటే ఈయనకు అర్థం కాలేదు. ప్రాబ్లం ఏదంటే వీడి దగ్గర ఉంది, కానీ వీడి ప్రాబ్లం అందరికీ రుద్దుతాడు. నాకుంటే కొంచెం దూరం రాసుకోవాలి. వీడి స్పిరిట్ ని అందరికీ పెడతాను అనమాట. యవనస్తులు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు, పాస్టర్ గా ఈయన ప్రవర్తన చాలా విధంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఏదైనా జవాబు చెప్తే అంతేనా నీకు తెలిసింది, అంతకంటే ఎక్కువ తెలుసా అని మాట్లాడుతున్నాడు, చాలా ఓవర్ చేస్తున్నాడు పాస్టర్ గారు. అదే నాకు కొంతమంది యవనస్తులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏమన్నారు, ప్రార్థన చేయండి పాపం, అతనికి తెలియకుండానే అతను దాంతో బాధపడుతున్నాడు, అతనికి ఒక ఫీబియా వచ్చింది, తనకంటే ఎక్కువగా ఎవరికైనా తెలిస్తే సహించలేని పరిస్థితి, అందుకే ఏదో ఒక బురద చల్లడం. అది సైన్స్ భాషలో దాన్ని ఏమంటారంటే అది ఒకలాంటి భయముతో కూడిన ఆత్మ, ఫోబియా. ఫోబియా చాలా డేంజర్. పాస్టర్స్ కానీ విశ్వాసాలు కానీ అస్సలు ఉండదు. తనకంటే ఎక్కువగా ఎవరికైనా తెలిస్తే దేవుడు ఇస్తుందని చెప్పు, దేవుడు వాడుకుంటున్నాడు. నీకు తెలిసిన దాన్ని బట్టి కూడా దేవుడు ఇస్తుందని చెప్పు, నాకు నేర్పించని చెప్పు. అంతేగాని నాకంటే ఎక్కువ మంచి మెసేజ్ చెప్తాను కొంచెం చెప్పు, ఏముంది నాకు సంగమే లేదు, అయిపోయింది వాడి పని అయిపోయింది. ఆల్ దిస్ నాన్ సెన్స్, ఈ దయ్యాలన్నిటి గురించి ప్రవక్త క్లియర్ గా డిమాలజీ మెసేజ్ లో చెప్పాడు. డోంట్ ఫర్గెట్, దయ్యాలు దురాత్మ శక్తులు ఎలా పనిచేస్తాయో సంఘంలో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ, కాపురుల మధ్యలో కానీ, సేవకుల మధ్యలో కానీ ఖచ్చితంగా పనిచేస్తారు. ఎందుకంటే సాధ్యమైతే ఏడుపరచమని వారిని సైతము మోసపరచడానికి ప్రయత్నిస్తారు. నేనెప్పుడు చెప్తుంటా, నేనెంత డిస్కరేజ్ లో ఉండని, నేనెంత బాధలో ఉండని, ఎవరైనా నాకు ఫోన్ చేసినా, ఎవరైనా నాతో మాట్లాడినా నేను ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాను, దేవుడు చేస్తాడు కదా నమ్మండి అని. నా భార్యకు అదే అర్థం కాదు, నువ్వు ఇన్ని బాధలో ఉండి వాళ్ళకి ఎలా చెప్తావు అంటుంది. నేను డిస్కరేజ్ అయినంత మాత్రాన వాళ్ళు డిస్కరేజ్ కావాలా? నేనేదో నిరుత్సాహంలో ఉన్నంత మాత్రం దేవుడు నాకు ఏదో చెయ్యలేనంత మాత్రం వాళ్ళకి చెయ్యొద్దని నేను కోరుకోవాలా? చెయ్యగలడు దేవుడు వాళ్ళకు. బహుశా నాకెందుకు చేయట్లేదో అది నా ప్రాబ్లం, నాకు దేవుడికి. అది వాళ్ళకు కావద్దని ఎట్లా అంటావు? అది వాళ్ళకు జరగవచ్చు, అది వాళ్ళకు దేవుడి మధ్య విషయం. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఎంకరేజ్ చేస్తాను, వాక్యాన్ని నమ్మండి. నేను డిస్కరేజ్ అయి ఉన్నా, నేను నిరుత్సాహంలో ఉన్నా, నేను ఎంత బాధలో ఉన్నా, నా మాట మాత్రం ఎప్పుడు చూసినా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చాలా భయంకరమైన డిస్కరేజ్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆ అవతల బ్రదర్ అంటాడు, పాస్టర్ గారు నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎందుకు బ్రదర్ మాట, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, మీకు మీ మాట చాలా డల్గా వస్తుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, నా పరిస్థితి అర్థం చేసుకున్నాం, చాలా డల్గా ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. కానీ నేను ఎవరిని డిస్కరేజ్ చేయడానికి ఇష్టపడను. చివరికి నా భార్యను కూడా, నా భార్యతో కూడా అంటాను, ప్రార్థన చేసుకో, వర్తమానం చదువు, నువ్వు మోగరించి, నువ్వు డిస్కరేజ్ ఉన్నావు కదా, నేను డిస్కరేజ్ ఉన్నాను నువ్వు కాబట్టి నీది దేవుడికి మధ్యలో సంబంధం. నా ప్రియమైన సోదరి సోదరుడా, నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, ఎన్నడూ ఈ దురాత్మల వైపు చూడకండి. మన విశ్వాసములకు కర్తయ్యింది, దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు చూడు. వాక్యం ఎప్పుడు తప్పిపోదు. భూమి ఆకాశం గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని యేసు చెప్పారు. ఆ మాట మీద నమ్మకం వచ్చింది. మీరు పరిస్థితులు చూస్తే అసలు ఏంటి, దేవుడు ఏం చేస్తాడనే ప్రశ్నలు రావచ్చు, సాతాను అలా తీసుకురావచ్చు. చూడకండి పరిస్థితులను, వాక్యం వైపు చూడండి. అన్ని దేవుడే చేస్తాడు, దేవుడే కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే వధువు మోసపోకుండా ఉండడానికి. స్వయంగా యేసుక్రీస్తు దీన్ని రాయడానికి, రచించడానికి కారణం ఏంటంటే వధువు ఇందులో ఉన్న కార్యాలను తెలుసుకొని ఆమె సిద్ధపడడానికి, ఎంతవరకు సిద్ధపడడానికి. ఈరోజు అందుకే దేవుడి ప్రకటన మనకి ఇచ్చాడు. దేవుడి చిత్తమైతే 2010లో నేను చెప్పబోయే ప్రతి చోట బైబిల్ స్టడీస్ ఉండేది. స్వార్థ కూడాలి కాదు, బైబిల్ స్టడీస్ లో నేను దీని మీదనే పోగొట్టున్నాను.
ఎందుకంటే వధువు తెలుసుకోవాల్సిన సమయంలోకి వచ్చింది ఇప్పుడు. అందుకే సిద్ధపడండి, దీనిపైన బాగా ధ్యానించండి. ఈ ప్రకటన గ్రంథము నిజం చెప్పాలంటే ఇది బ్రదర్ అంటాడు సీరియల్గా రాయబడలేదు. అన్ని పుస్తకాలు రాసినట్టుగా ఇది సీరియల్గా రాయబడలేదు. ముఖ్యముగా ఇది గుర్తులతో కూడిన పుస్తకం. అన్ని సింబల్స్, గుర్తులు అన్నమాట. ఒక స్త్రీ నీళ్ళలో నుండి వచ్చింది. అక్కడ నీళ్ళంటే జనసమూహం, మరి స్త్రీ అంటే సంఘం. జనసమూహంలో మధ్యలో నుండి వచ్చిన సంఘం. అక్కడ ఒక క్రూర మృగము నీళ్ళ మధ్యలో నుండి వచ్చింది. ఘట సర్పము నీళ్ళ మధ్యలో నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే మరలా నీరంటే జనసమము, క్రూర మృగము ఘట సర్పం అంటే అక్కడ ఈ యొక్క క్రీస్తు విరోధి, లేకపోతే ఆ యొక్క సంఘ శాఖలని ఏకమైన WCC వరల్డ్ చర్చ్ కౌన్సిల్, ప్రపంచ సంఘ సమాఖ్య అని అర్థం. అక్కడ ఇలా గుర్తులతో కూడింది. అమెరికా గురించి చూస్తే 13వ అధ్యాయంలో కనబడుతుంది. భూమిలో నుండి ఒక క్రూర మృగము బయటికి వచ్చాను. దానికి గొర్రెలాగా ఒక కొమ్ము ఉండే, 2 కొమ్ములు ఉండేను. ఒక కొమ్ము మతము, ఇంకొక కొమ్ము రాజకీయం. అది మతముతోను రాజకీయంతోను ప్రజలందరినీ ఆ మొదటి ఘట సర్పమై ఉన్న ఆ రోము, పేపర్ రోమ్ అనగా తోపు యొక్క రోము వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నది. గుర్తులతో కూడిందన్నమాట అంతా. ఈ ప్రకటన గ్రంథాన్ని నువ్వు మామూలుగా పుస్తకాలలో ఆ పాఠ్య పుస్తకాలు చదివితే రాదు. స్టూడెంట్ చదువుతాడు కదా, బడి పిల్లలు చదువుతాడు కదా, అలా రాదు. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రత్యక్షత. అందుకే మొట్టమొదటి వచనమే ప్రారంభించింది. ఎలా ప్రారంభించబడ్డదంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకిచ్చిన మొట్టమొదటి మాటనే ప్రత్యక్షత. అంతేకాదు, అసలు దీని పేరే దేవుడు ఏం పెట్టారంటే రెవల్యూషన్. ప్రకటన అంటే ఏంటో తెలుసా అర్థము? ప్రత్యక్షత అని అర్థం. కావాలంటే మీరు చూడండి, ప్రత్యక్షత అనే మాటకు 2 ఉంటుంది. కింద చూడండి, లేక ప్రకటన. ప్రకటన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రకటించడం. అవో ఆ ప్రకటనలు వినబడ్డాయి కదా, పెళ్ళినప్పుడు ప్రకటనలు వినబడ్డాయిగా, లేకపోతే ఆదివారం ఆరాధనలో ప్రకటన. ఆ ప్రకటన కాదు ఇది. ప్రకటన అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా అర్థము బయలుపరచబడుట. సాయంత్రం చెప్తాను, బయలుపరచబడుట. ఈ పుస్తకము ప్రారంభమైందే ప్రత్యక్షతతో ప్రారంభమైంది. ఆ మాటతోనే ప్రారంభమైంది, బయలుపాటుతోనే ప్రారంభమైంది. మరి దీనికి పెట్టిన పుస్తకానికి, ఈ పుస్తకానికి పెట్టిన పేరే బయలుపాటు పుస్తకం. ప్రకటన గ్రంథం, ప్రత్యక్షత గ్రంథం, బయలుపాటు గ్రంథం. ఆమేన్. అర్థమైందని చెప్పింది. సో ఇదంతా నువ్వు ఒక బైబుల్ స్టూడెంట్ లాగా చదివితే రాదు. ఇది దీనికి రెవల్యూషన్ కావాలా, దీనికి బయలుపాటు కావాలా. ఆమేన్. బయలుపాటు ద్వారా మాత్రమే ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తి పట్టుకోగలడు. బయలుపాటు పైన మాత్రమే కట్టబడిన సంఘానికి దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే 16వ మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆమేన్. పేతురుని మరి కడమ అపోస్తలుడు అడిగాడు. ఏమని అడిగాడు? నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు కొందరు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొందరు నిన్ను ప్రవక్తలలో ఒకరు అనుకుంటున్నారు అన్నప్పుడు, మరి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ద్వారా నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే ఆయన చెప్పాడో యేసు అంటున్నాడు, సీమోను మరియోనా నువ్వు ధన్యుడవు, ఈ సంగతి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు కానీ పరలోకములో నా తండ్రియే నీకు దీన్ని బయలుపరిచాడు. నీకెలాగైతే దేవుని ఆత్మ బయలుపరిచిందో అలానే నా సంఘాన్ని కూడా అలానే కడతాను. బండ పైన కట్టడం అంటే ప్రత్యక్షత పైన కట్టడం, బయలుపాటు పైన కట్టడం. ఆమేనంటారా? పరిశుద్ధాత్మ బయలుపాటు పైన కట్టబడమే బండ పైన కట్టబడడం. నీకెలాగైతే పరిశుద్ధాత్మ బయలుపరిచిందో నా సంఘాన్ని కూడా నేను ఎలా కడతానంటే అలాగే నేను ఆ పరిశుద్ధాత్మ బయలుపాటు ద్వారా కడతాను. సో ఈ ప్రకటన గ్రంథం లేదా ఈ ప్రత్యక్షత గ్రంథం లేదా ఈ బయలుపాటు గ్రంథం నీకు అర్థం కావాలంటే, యేసు చెప్పిన సంఘంలో నువ్వు సభ్యుడవై ఉండాలి.
లేకపోతే ఇది నీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ పుస్తకం అంతయు ప్రత్యక్షత గ్రంథం ఇది, బయలుపాటి గ్రంథం ఇది. అందుకే దేవుని చిత్తమైతే సాయంత్రం చూద్దాం. యేసుక్రీస్తుకు ఒక బయలుపాటి ఇవ్వబడ్డది. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకి ఏ ప్రత్యక్షత ఇచ్చాడు, ఎవరది, ఏంటది, ఆ ప్రత్యక్షత ఏంటది, అవన్నీ మనం దేవుడి చిత్తమైతే సాయంత్రం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, సో దేవుడు ఆత్మపైన ఆధారపడండి. దేనిపైన ఆధారపడాలి? దేవుని ఆత్మపైన. తప్పక దేవుని ఆత్మని బయలుపరుస్తుంది. చదువు రాని పేతుడికి దేవుడు బయలుపరచలేదా? చెప్పలేదా? ఆమేన్. చదువు రాని పామరుడైన పేతుడికి దాన్ని బయలుపరిచాడు. దీనికి విద్యతో సంబంధం లేదు, ఆత్మపైన ఆధారపడుతో సంబంధం ఉన్నది. నువ్వు ఎంతగా దేవుని ఆత్మను ఆడుకుంటావో అంతగా దేవుడు దాన్ని నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఎంతగా దేవునికి లోబడతావో, దేవుణ్ణి అడుగుతావో, దేవునికి సమర్పించుకుంటావో అంతగా దేవుడు నీకు దీన్ని బయలుపరుస్తుంటాడు. ఈ కేవలము దేవుని ఆత్మ నీకు బయలుపరిస్తే తప్ప ఇది అర్థం కాదు. ఆ బయలుపాటు నీకు వచ్చిందా? దేవునికి స్తోత్రం. నువ్వు ఇక క్రీస్తు నిమిత్తము సాక్షిగా నిలబడతావు. ఆమేన్. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఈ గ్రంథాన్ని మనము ధ్యానించబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ గ్రంథము. మనం దాంట్లో వెళ్తాము. ఇదే మొదటిగా ఈ మొదటి వచనము, రెండవ వచనం, మూడవ వచనం ఏదైతే ఉందో ఇదే అన్నమాట ఈ గ్రంథానికి అంతటికీ తాళం చేయి. ఏమైనా ఈ గ్రంథంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఈ తాళం చేయి తెలుసుకొని పోవాలి. అర్థమైందా? ఆ తాళం చేయి కనుక నువ్వు తెరవగలిగినావా, దేవుడు నీకు అది ఇచ్చాడా, ఆ బయలుపాటు కనుక దేవుడు నీకు ఇచ్చాడా, ప్రకటన గ్రంథాన్ని వదిలిపెట్టవు. ఎప్పుడు చూసినా దానే చదువుతావు ఇక. ఎందుకంటే అంత ప్రత్యక్షతలు దానిలో దాగున్నాయి. దేవుడికి దాన్ని ఇస్తాడు. సో తప్పకుండా దేవుడు ఆ తాళం చేయి ఇస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే వధువుకు అది వాగ్దానం ఇవ్వబడ్డది. పరలోక రాజ్యం ఒక తాళం చేతులు మనకి ఇస్తాడని. ఇచ్చాడా? పేతురికి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చాడనుకుంటానో అది మనకే, అది వధువుగా మనకే ఇవ్వబడ్డది. అది హల్లెలూయా. సో ఇప్పుడు ఆ అధికారం, ఆ తాళం చేయి, ఆ విశ్వాసం మన దగ్గర ఉంది. దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. ప్రియ సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయం అందు వాక్యముతోనే నిలుచుంటానని తీర్మానం చేసుకో. ముందుకు వెళ్ళకు, వెనుకకు వెళ్ళకు, వాక్యముతో ఉండు. ఖచ్చితంగా చెప్తున్నాను, వెనుక ఉండకు, ముందు ఉండకు, వాక్యముతోనే నిలుచుండు. ప్రవక్త వర్తమానముతోనే నిలుచుండు. ప్రవక్త చెప్పిన వాక్యముతోనే నిలుచుండు. అదొక్కటే నిన్ను రక్షించగలిగేది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా ప్రియ సోదరి, ఓ నా ప్రియ సోదరుడా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యమును విన్న నీవు నీ తీర్మానం ఏమిటి? నీకు తెలుసా, అతి మోసకరమైన కాలంలో మనం బ్రతుకుతున్నామని. ప్రపంచంలో ఉన్న దయ్యపు ఆత్మలన్నీ, ఇంతవరకు చరిత్రలో దాగున్న దురాత్మలన్నీ ఒకేసారి చివరి కాలంలో భూమి పైన పనిచేస్తున్నాయని నీకు తెలుసా? అతి భయంకరమైన స్థలంలో నువ్వు ఇప్పుడు నిలబడ్డావని తెలుసా? భయంకరమైన గడియలలో నువ్వు నిలబడ్డావన్న సంగతి నీకు తెలుసా? ఏ మాత్రము నువ్వు అనాలోచితంగా ఉన్నా, ఏ మాత్రము నీవు కేర్లెస్ గా లెక్క చేయకుండా, వాక్యముతో ఉండకుండా, ఏ మాత్రము ఒక గంటైనను దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, ఆ గంటలో ఒక్కసారైనను దేవుని జ్ఞాపకం చేసుకోకుండా నీవు ఉన్నావా? నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నేను చాలా సులువు
ఉన్నాడు. అలాంటి భయంకరమైన ఘడియలో మనం ఉన్నాము. ఇప్పుడు మనము అతి జాగ్రత్తగా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరణ చేసుకుంటూ, ఎల్లప్పుడూ వాక్యాలే వింటూ, ఎల్లప్పుడూ వాక్యాలే హృదయంలో ధ్యానిస్తూ, ఎల్లప్పుడూ వాక్యముతో నిలబడాల్సిన సమయము. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, ఆ వాక్యమే మన బాధలో నెమ్మది కలిగజేసేది, ఆ వాక్యమే మన త్రోవలకు వెలుగు, మన పాదములకు దీపము, ఆ వాక్యమే మనము బ్రతుకుటకు దేవుడు ఇచ్చినది, ఆ వాక్యమే మనల్ని రక్షించేది, ఆ వాక్యమే మనల్ని నడిపించేది. అందుకే ఎల్లప్పుడైన వాక్యాన్ని హృదయంలో ధ్యానించుకో, ఆ వాక్యమైన విత్తనాన్ని హృదయంలో ధ్యానించుకో. అప్పుడు ఆ హృదయంలో ఆ విత్తనము పడినప్పుడు, ఆ వాక్యము పడినప్పుడు, ఆ విత్తనములోని అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములు, వాగ్దానాలు అన్నీ నీ జీవితంలో అనుభవించగలుగుతావు. వాక్యాన్ని నీ చెవులో పెట్టుకోకు, వర్తమానాన్ని నువ్వు షర్ట్లలో పెట్టుకోకు, వర్తమానాన్ని నువ్వు ఎక్కడో దాచిపెట్టుకున్నా ఎక్కడా వర్తమాన పుస్తకం అనుకోకు. అది నీ హృదయంలో ఫలించబడే విధంగా ఆహ్వానించు. దేవా, నీ వాక్యం నా హృదయంలోకి రావాలి. ప్లీజ్ లార్డ్, నీ వాక్యం నాలో పడాలి దేవా. అది నా మైండ్ లో కాదు, నా హృదయంలో పడాలి, అది నా మనసులో పడాలి దేవా. నాకు సాయం చేయి దేవా అని ప్రార్థన చేయి. మంచి ఆత్మను కలుగుండు. చెడు ఆత్మ నీ లోపల ఉంటే ప్రార్థన చేయి. నీలో ఈర్ష్య మరియు నీలో వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా కావచ్చు, అది ఏదైనా తీసేసుకో. ప్రార్థన చేయి, దేవుని సభలో ప్రార్థన చేయి. ప్రభువా, నాలో ఈ బలహీనత ఉన్నదని నీకు తెలుసు, నాలో ఇతరులను చూసినప్పుడు ఓర్వలేని తనమున్నదని నీకు తెలుసు, నాలో గర్వం ఉన్నదని నీకు తెలుసు, నాలో ప్రభువా ద్వేషం ఉన్నదని నీకు తెలుసు, నాలో ఎక్కడో ప్రభువా ఇతరుల పట్ల తండ్రి ఏదో తప్పుడు భావన ఉన్నదని నీకు తెలుసు. తీసివేయి దేవా, ఈ దురాత్మలను విడుదలకు దేవా. నా ఆత్మను మంచి ఆత్మగా, మాధుర్యమైన ఆత్మగా, ప్రేమగల ఆత్మగా, ఇతరులను వాక్యం వైపు చూపించి ప్రోత్సహించే ఆత్మగా దేవా నాకు దేవా. నా ఆత్మను దీనాత్మగా మార్చు దేవా, దీన మనసుగా మార్చు, నన్ను దీనాత్మగా నింపు దేవా. యేసయ్యా, నన్ను నేను తగ్గించుకునే మనసు నాకు ఇవ్వు దేవా. నాలో దీనాత్మ ఇవ్వు దేవా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి సోదరుడా, ప్రార్థన చేయి సోదరి. దేవుని దగ్గర మొదలుపెట్టు, దేవుని దగ్గర అడుగుము. ఆయన దగ్గర అడిగితే ఆయన తప్పకుండా మనలో నుండి దాన్ని తీసివేస్తాడు. ఆ మనస్తత్వాన్ని తీసివేస్తాడు, ఆ మెంటాలిటీని, ఆ మనస్తత్వాన్ని తీసివేస్తాడు, ఆ సిపిఐ నుండి విడుదలిస్తాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఓ దేవా సాయం చేయి, ఓ దేవా సాయం చేయి, ఓ దేవా కృప చూపించు. నా పట్ల సాయం చేయి దేవా, నా పట్ల సాయం చేయి దేవా. కార్యం జరిగించు దేవా. ఈ ఆత్మ నుండి నాకు విడుదలివ్వు దేవా. దేవా, నీ ఆత్మ నాకు ఇవ్వు దేవా. మాధుర్యమైన ఆత్మగా నా ఆత్మ మారబాయిచ్చు. ఇతరులను వాక్యం వైపు ప్రోత్సహించే ఆత్మగా, ఇతరులను నీ వైపు చూపించే ఆత్మగా, ఓ నీ వాక్యం పైన నమ్మకం ఇచ్చే ఆత్మగా నేను కలుగుండే వాక్యం ఇవ్వు దేవా. నాకు సాయం చేయి దేవా అని ప్రార్థన వచ్చాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు దేవా. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరికి మాధుర్య ఇవ్వమని ప్రార్థించాను. మనలో ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేసుకుందాం. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ఓ ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. నా సోదరికి ఇవ్వమని నువ్వు ప్రార్థించు, నా సోదరికి ఇవ్వని ఆమె ప్రార్థిస్తుంది. నా సోదరికి ఇవ్వు దేవా, నా తోటి సేవకుడికి ఇవ్వు ప్రభు అని నువ్వు ప్రార్థించు. నా తోటి సేవకుడికి, నా సోదరికి ఇవ్వు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. మా అందరిలో ప్రభువా యథార్థమైన హృదయాన్ని దయచేయి. బ్రదర్, మనం చివరి కాలంలో ఉన్నాం. ఇది నటించే సమయం కాదు. ప్లీజ్, ఇది నటించే సమయం కాదు. ఇది ఎలా ఇన్ని రోజులు ఎలా ఉన్నా అది వేరే విషయం. కానీ ఇప్పటికైనా యథార్థంగా దేవుని దగ్గరికి రావాల్సిన సమయం ఇది. ఇప్పటికైనా మన జీవితాలను దేవుడికి సమర్పించుకొని ఈ నటనను విడిచిపెట్టి యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థించాల్సిన సమయం ఇది. Thank you, Jesus. Hallelujah. యథార్థంగా. Thank you, Lord.
పిలిచిన ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించి వారికి తగినట్లుగా మార్చినావు దేవా. నన్ను మార్చు, నీకు తగినట్లుగా నన్ను మార్చు, మమ్మల్ని అందరినీ మార్చి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మాలో మంచి ఆత్మనివ్వు. ఎస్, గివ్ us the good spirit, give us the sweet spirit, give us the very good spirit Lord. మంచి ఆత్మ మాకు ఇవ్వు దేవా, మాధుర్య ఆత్మ మాకు ఇవ్వు దేవా. give us the loving spirit, ప్రేమ గల ఆత్మ మాకు ఇవ్వు దేవా. ఇతరులు మాతో సావాసం చేస్తున్నప్పుడు, మాతో మాట్లాడుచున్నప్పుడు ప్రభువా నిజంగా ఆత్మ వాళ్ళపైన ప్రభావం చూపిస్తుందని మాకు తెలుసు. అప్పుడు మాలో మాధుర్యమైన ఆత్మ ఉంటే, మాలో ప్రేమ గల ఆత్మ ఉంటే, మంచి ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఇతరులను కూడా ప్రభువా అది ప్రభావితం చేస్తుంది. ప్రభువా మాలో వేరే ఆత్మలుంటే, వేరే దురాత్మలుంటే, వేరే దయ్యపాత్మలుంటే, మా ఆత్మలు ఆ విధంగా మారిపోతే అది ఇతరుల పైన ప్రభావం చూపించి వాక్యం పైన నమ్మకం లేకుండా చేస్తుంది. మా ద్వారా వాళ్ళు పడిపోతారు, మా ద్వారా వాళ్ళు వాక్యం పైన నమ్మకాన్ని కోల్పోతారు. ప్రభువా వాళ్ళు పడిపోవడానికి మేము కారణమైతాం. అలా కాదు దేవా, మేము అలా ఉండరాదు ప్రభువా. ఆ విధంగా దయ్యము చేత మేము వాడబడరాదు ప్రభువా. మేము నీ చేత వాడబడబడుతున్నాం. వాళ్ళని వాక్యం పైన విశ్వాసం ఉంచినట్లు, వాళ్ళని వాక్యాన్ని నమ్మినట్లుగా మాధుర్యమైన ఆత్మ మాలో కలిగించు దేవా. ప్రేమ గల ఆత్మ మాలో కలిగించే దేవా. మేమెప్పుడు ఆ సంపూర్ణత ఉన్న వాక్యం వైపే, ఆ పరిపూర్ణత ఉన్న మా లక్ష్యమై ఉన్న వాక్యం వైపే మేము చూచినట్లుగా, ఇతరులు చూసే విధంగా మేము ఎంకరేజ్ చేసే విధంగా మాకుండే భాగ్యం దయచేయండి. మాలో అలాంటి ఆత్మ నీకు దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. మనలో ప్రతి ఒక్కరం దేవుడికి సమర్పించుకున్నాం. ఈ మధ్యాహ్నం యథార్థంగా ఈ మధ్యాహ్నం దేవుడి దగ్గరికి వద్దాం. ఆయన కృపా సింహాసనాన్ని సమీపిద్దాం. ఎస్, కృపా సింహాసనాన్ని మనం సమీపిద్దాం. అందరూ యథార్థంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యథార్థముగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవునికి తెలియనిది ఏమీ లేదు. మనకే చాలా విషయాలు తెలియదు. మన లోపల ఉన్న ఏంటో మనకే తెలియదు, కానీ ఆయన తెలుసు. ఆయనను అడుగుదాం. మనలో ఉన్నవి తీసివేసి ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం జీవించినట్లు, ఆయనకి ఇష్టమైన వధువుగా మనం బ్రతుకున్నట్లు ఈరోజు మనం ఆయన అడుగుదాం. అందుకు అందరూ సమర్పణతో ఉండాలని కోరుచున్నాను. మీకు ఇష్టమైతే మీ రెండు చేతులు పైకెత్తాలని కోరుచున్నాను. రెండు చేతులు పైకెత్తడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకుంటున్నాను. నా దగ్గర ఏం లేదు దేవా, నేను చేతులు ఎత్తేస్తున్నా. ఇక నేనేం చెయ్యలేను దేవా, నా దగ్గర ఏమీ లేదు దేవా, నేను సరెండర్ అవుతున్నా, నేను అర్పించుకుంటున్నా నీకు. అందుకుందిగా నా రెండు చేతులు పైకెత్తనా అని చూపించడమే నీ రెండు చేతులు పైకెత్తడం. కాబట్టి నీ రోజున నీ జీవితంలో నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నేను సమర్పించుకుంటున్నాను, నువ్వే నాకు సాయం చేయమని ప్రార్థన వచ్చాను. నేను ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రాలు. ఇదిగో మేమందరము విశ్వాసముతో ఈ భూమిని దాటుకొని, ఆకాశమును దాటుకొని, సూర్య చంద్ర నక్షత్రములను, ఆ బాలపుంజలను, ఆ గ్రహాలను, సమస్తాన్ని దాటుకొని నీ పరలోకము సింహాసనం ఎదుకు వచ్చుచున్నాం దేవా. విశ్వాసముతో వీటినన్నింటినీ దాటుకొని ఇప్పుడు నీ పరలోకము సింహాసనం ఎదుకు వచ్చుచున్నాము దేవా. యేసు, మా జీవితములు ఎరిగిన వాడా, మా ఆత్మలను ఎరిగిన వాడా, మమ్మల్ని క్షమించమని కోరుతున్నాము. మమ్మల్ని నీ రక్తంలో కడగమని కోరుచున్నాము. మాలో నీకు ఇష్టం లేనివని తీసుకోమని ప్రార్థిస్తున్నాము. యథార్థముగా అడుగుచున్నాం దేవా. నీకు ఇష్టం లేని గురువక్షణాలు తీసివేయి, నీకు ఇష్టం లేని మాటలు తీసివేయి, నీకు ఇష్టం లేని కార్యాలు తీసివేయి. ఓ దేవా, అలాగే అబ్రాహామును విడిచిన వాడా, అలా యాకోబును విడిచిన వాడా, నన్ను విరువు, మమ్మల్ని అందరినీ విరువు దేవా. విడిచి ఆశ్వ
స్థితిలో మేము ఉంటాం దేవా. ఆ రోజు లాజరు ఎన్నడూ అడగలేదు నన్ను ధనవంతుల వల్ల ఎందుకు చేయలేదని. తను ఇచ్చిన స్థితిలో నిలబడ్డాడు, యథార్థముగా బ్రతికాడు, నమ్మకముగా జీవించాడు, నీ కొడుకు జీవించి చూపించాడు. ఆ పేదరికము నీ కొడుకు జీవించడానికి అడ్డు రాలేదు. లోకంలో ఏది కూడా నీతో జీవించడానికి అది అడ్డు రాలేదు దేవా. అతని రోగమైన, అతని పేదరికమైన, అతని రోజు ప్రభువా తన భోజనం కోసం, రొట్టె ముక్క కోసం కష్టపడుతున్నాడు. అదేనా ఎన్నడూ తన భయభక్తుల జీవితాలకు అడ్డు రాలేదని. మేము కూడా అలా ఉండే భాగ్యం దయచేయండి. అన్ని బాగుంటే మేము బాగుండగలము, నాకు ఫలానాల స్థితి ఇస్తే నేను ఇంకా బాగుండగలను అని చెప్పుకునే మాటలు మాలో తీసిపోయి దేవా. ఎందుకంటే అవన్నీ భయభక్తులకు అడ్డు రావు, అవన్నీ నీతో సంబంధానికి అడ్డు రావు దేవా. నీతో మేము సంబంధం కలిగి ఉండడమే ముఖ్యము, నీతో మేము నడిపించబడడమే ముఖ్యము. మాకెవరో స్థితినిస్తే కాదు, కానీ మాకిచ్చిన స్థితిలోనే మాకు ఏ స్థితి మంచిదో నీకు తెలుసు దేవా. నీకంటే ఎక్కువగా తెలిసిన వాడు ఎవరు లేరు. మా స్థితి ఎలా ఉండాలో నీకు తెలుసు, మేము ఎలా ఉండాలో నీకు తెలుసు. నువ్వు మాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ స్థితిలో మేముండి నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయండి. ఆ స్థితిలో మేముండి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి. ఆ స్థితిలో ఉండి నీతో మేము మంచి సంబంధము కలగండి, భయభక్తులతో జీవిస్తూ మంచి ఆత్మతో ముందుకెళ్ళే భాగ్యము దయచేయండి. మాకిచ్చిన స్థితి చాలు దేవా, మాకిచ్చిన కృప మాకు చాలు దేవా. ఎవరికి ఎంత కృప కావాలో నీకు తెలుసు, అందులో మాకిచ్చిన కృప మాకు చాలు దేవా. పౌలు గారు లాంటి వాళ్ళతోనే అన్నావు, ఈ ముళ్ళను నాలో నుండి తీసివేయాలని ప్రార్థించినప్పుడు నేను ఇచ్చిన కృప నీకు చాలు అన్నావు. ప్రభువా నువ్వు మాకు ఇచ్చే కృప సరిపోతుందని మాకు అర్థమైనది. అందుకే అందులో మేము ఉండే భాగ్యము దయచేయండి. నేను నిందించకుండా మా మాటలతో నీపైన నేరం మోపకుండా, ఇతరుల స్థితిని చూసి అది మాకు కావాలని ఆశించకుండా, ఇవన్నీ మనల్ని దూరం అడుగుతాక నీవిచ్చిన కృపతో మేము జీవించే భాగ్యము దయచేయండి. నీవిచ్చిన కృపతో నిన్ను ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి నీతో నడిచే భాగ్యము దయచేయండి. ఎందుకంటే మాకు సరిపోయిన దేవుడవు నీవు, మాకు చాలిన దేవుడవు నీవు, మాకు చాలిన దేవుడవు నీవు. తండ్రి మాకేం కావాలో అవన్నీ ఇచ్చినావు దేవా, అందుకు నీకు వందనాలు. పౌలు గారు చెప్పినట్లుగా దేవుని ప్రేమ నుండి ఎవడునూ మనల్ని ఎడబాపలేడు. వస్త్రహీనత, కరువు, ఈ రోజు భోజనం లేకపోవుట, లేకపోతే సరైన బట్టలు లేకపోవుట, లేకపోతే ఖడ్గము, మరణము, ఏమైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేడు. ప్రభు మాకు అర్థమైంది దేవా, మేమే కావాలని నీ ప్రేమను అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. నీ కృపను అలా చేయకుండా నీ కృప ప్రేమను మేము కలుగుండి దానిలోనే ఆనందించి నీతో నడిచే భాగ్యం మాకు దయచే. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి వాతావరణాన్ని, వాక్యం పైన విశ్వాసం ఉంచే వాతావరణాన్ని మేము కలగజేసే భాగ్యం దయచే. ప్రభు ఆ విధంగా మా కృప చూపించండి. మాలో ఎవరిలో ఫెబియా ఉండకుండా సాయం చేయండి. మాలో ఎవరిలో అలాంటి ఆత్మలు పనిచేయకుండా సాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరము దేవా నీ వైపు చూస్తూ, నిన్నే గురిగా తలంచుతూ, నడుస్తూ, ఇతరులను కూడా అటువైపే వెళ్ళినట్లు ప్రోత్సహించే జీవితం మాకు దయచేయాలి. నీ వాక్యముతో మేము నిలిచినట్లు సాయం చేయాలి. కుడికి కానీ ఎడమకు కానీ మేము తప్పిపోకుండా ప్రభువా యోషువకు చెప్పినట్లుగా ఈరోజు ఆ ఆజ్ఞ మాకే దేవా, ఆ ఆజ్ఞ మాకే తండ్రి. మేము కుడికి కానీ ఎడమకు కానీ మాకిచ్చిన మోషే యొక్క వర్తమానంలో నుండి మేము తప్పిపోకుండా నిలబడే భాగ్యం దయచేయండి. కొందరు మోషేను విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయారు, కొందరు మోషేను విడిచిపెట్టి కింద వెళ్ళిపోయారు. కానీ దేవా మోషేతో నిలుచున్న కాలేబు యోషువ ఎన్నడూ ఓడిపోవటం అనేది చూడలేదు, ఎన్నడూ అపజయం అనేది వాళ్ళ జీవితంలో చూడలేదు, ఎన్నడూ వాళ్ళు అలాంటి దానిని ఎదుర్కోలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తతో నిలుచున్నారు, వాళ్ళ వాక్యముతో నిలుచున్నారు, ఆ కాల వర్తమానముతో నిలుచున్నారు. మేము అలాగనే నిలబడము కాక, మేము అలాగనే ఉందుము కాక, అప్పుడు మేము కూడా యోషువ కాలేబు వలె
విజయాన్ని తప్ప ఓడిపోవడాన్ని చూడము దేవా. ఆ కృప మా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. దీవించిన ఈ సంగతి పాస్టర్ గారికి ఇస్తున్నాను. ఇంతటితో యొక్క కుటుంబం ముగిసిందండి. మరి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. అందరూ భోజనాలు చేసి వచ్చే రెస్ట్ తీసుకుని మధ్యాహ్నకాల సమయంలో అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దైవజనం రాజమండ్రి వెళ్ళి సకాలంలో రావడానికి, మరి ఈ రోజు రాత్రికి, రేపు ఉదయము, రేపు సాయంత్రం కూడా దేవుడు తన ఆత్మ ద్వారా సంఘంతో మాట్లాడినట్లుగా. ఎందుకు అని అంటే, భార్య భర్త అయినా ఎవరైనా సరే, కుటుంబం అయినా, సేవకుడైనా, విశ్వాస అయినా, అది వ్యక్తిగత బయలుపాటు. సంఘమే, వధువే దేని మీద కట్టబడుతుంది? వ్యక్తిగత బయలుపాటు మీద. ఎవరో నీ స్నేహితుడికి వస్తే నీకు రావాలని లేదు, నీ యొక్క సంఘంలోకి వస్తే నీకు రావాలని లేదు. నీకు వ్యక్తిగతంగానే ఏమవ్వాలి? బయలుపాటు రావాలి. ఆ విషయంలోనే అందరూ కూడా ప్రార్థన చేయాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఎవరి గురించే కాదు, నీకే వ్యక్తిగతంగానే నీకేం రావాలి? అప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివాన్లు వచ్చినా, నీవు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటావు. మరి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. మరి పరిచయం చేసి వారందరూ కూడా తొందరగా వెళ్ళి ఆ భోజనాలు కూడా చూడండి. చంటి పిల్లలకి, వృద్ధులు మొదట లైన్లో ఉండండి దయచేసి. సాయంకాలంలో ఒక మాట అండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. మరి ఒక విషయం ఉంది. మరి పెద్దాళ్ళలో పాస్టర్ గారు అబ్బాయి మాథ్యూస్ గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కాదు కానీ ఆయన పాస్టర్గా అన్నీ కూడా మరి విడిచిపెట్టి దేవుని యొక్క వర్తమానంలో ఎలా వచ్చారనే విషయాన్ని ఈరోజు సాయంత్రం ఒక 15 నిమిషాలు వారు సాక్ష్యం చెప్తారు. అందరూ కూడా మరి ఆ విషయాన్ని కూడా మీరు ఈరోజు రాలేని వారిని కూడా ఎవరైనా ఉంటే తీసుకురావాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాను. మరి యొక్క వర్తమాన విషయంలో ఆయన ఎలాగ అంగీకరించారు, వ్యక్తిగత సాక్ష్యం ఆయన చెప్తారు సాయంత్రం. ఆ విషయాన్ని గమనించాం. దేవుడిని మనం దీవించిన గాక. మరి అందరూ కూడా మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయండి.